హలో ఈవెంట్ వెల్కమ్ టు పిస్లెట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనతో ఉన్నారు అనగనగా ఆస్ట్రేలియా మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, సౌండ్ డిజైన్, వాట్ నాట్, ఈజ్ ఇంటూ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఆల్రౌండర్ తారక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ జాయిన్ దిస్ సెషన్ సార్. Thank you. వీఆర్ వెరీ Thank you for ఎక్స్ట్రీమ్లీ having హానర్ me. టు హ్యావ్ యూ హియర్. యా. సో యా, అనగనగా ఆస్ట్రేలియా సినిమా గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ యూజువల్లీ వీల్ నెవర్ ఆస్క్ అబౌట్ పర్సనల్ థింగ్, బట్ దిస్ ఈస్ ద క్వశ్చన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ బిఫోర్ స్టార్టింగ్. హూ Mhm. ఇస్ తారక్ శ్రీనివాస్? యా. రాజోల్ మాది. సో నేను ఆ, ఇక్కడికి మాస్టర్స్కి వచ్చాను. ఆ, ఇక్కడ సేమ్ బ్యాచిలర్స్ అయిపోయాక. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఫిల్మ్స్ ఉంది నాకు. అంటే ఐ థింక్ అరౌండ్ 11-12 ఇయర్స్ అప్పుడు దళపతి అని ఒక సినిమా వచ్చింది. సో అది దట్ వాజ్ ద ఫిల్మ్. ఇంకా స్ట్రక్ అయింది నా మైండ్లో. అది సో అది అలా గ్రో అవుతూ వచ్చింది. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్. సో ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా నేను బట్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు మనకి ఆప్షన్స్ ఉండవు కదా. ఆ, ఆ జాతిరత్నాల్లో చెప్పేసి బీటెక్ అవ్వాలి కదా. సో సో బీటెక్ చేశాక దెన్ మాస్టర్స్ వచ్చి తర్వాత దెన్ జాబ్ చేశాను. జాబ్ చేస్తూ నేను మళ్ళీ ఇంకొక మాస్టర్స్ చేశాను అనమాట ఫిల్మ్ మేకింగ్ మీద. మాస్టర్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ అని. అది ఎలా అంటే నైట్ టైం చదువుకోవడం. అంటే మార్నింగ్ 9 to 5 జాబ్ చేసి అది 6 o'clock ఉండేది సిటీలో. అక్కడికి వెళ్ళి చదువు 6 to 10 అది చేసి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ 40 minutes అరౌండ్ ఒక ఫిల్మ్ చేశాను. చేస్తే నాకు అది చూసి ఒకళ్ళు రైటింగ్ ఆఫర్ ఇచ్చారు. సో అది ఒక 9 months 12 months అది రాసాము. దెన్ ఒక రోజు వన్ ఫైన్ డే అది ఎవరో సినిమా చేసేసారు ఓకే. ఆ స్క్రిప్ట్. యా. సో దెన్ నాకు కూడా ఇక్కడ లోకల్ గా కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఒక ప్రొడ్యూసర్స్ దే వాంటెడ్ టు ప్రొడ్యూస్, బట్ వాళ్ళు సీజన్ ప్రొడ్యూసర్స్ కాదు. ఇట్స్ లైక్ ఎలా అంటే యా చేద్దాము అని అనుకుంటారు, బట్ ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ప్యాకేజ్. తెలుసు కదా మీకు. అవును. క్రియేటివ్ కంట్రోల్ ఉండదు మనకి. సో 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 క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి చాలా. అంటే ట్రావెల్ చేశాక ఒక్కొక్కరితో ఒక 3 months 2 months అలా ట్రావెల్ అయ్యాక ఆ, నేనే అంటే నేను మీట్ అవ్వలేను వాళ్ళ Yes. ఎక్స్పెక్టేషన్స్. సో ఐ సెడ్ సారీ చెప్పేసి నేను బయటకు వచ్చేస్తే దెన్ నేను మా వైఫ్ వి డిసైడెడ్. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే నేను ఆల్రెడీ 2 years మాస్టర్స్ చదివాను. సో మాస్టర్స్లో నాకు అక్కడ ఆల్రెడీ ట్రైన్డ్ నేను ఫిల్మ్ మేకింగ్ అంతా. స్క్రీన్ ప్లే రాయడము నా మేజర్స్ అవి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా నా మేజర్. ఇంకా సౌండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారు, రెహమాన్ ఇవే ఇది నాకు. సో వాట్ వీ థాట్ ఇప్పుడు ఇండియా వచ్చి ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలంటే దెర్ వాజ్ ఎ బిగ్ క్యూ. సో నేను బేసికల్లీ సుకుమార్ గారు మా మ్యాథ్స్ లెక్చరర్. నేను కాకినాడ అంటే మా ఆయనది కూడా మా ఊరు పక్క ఊరు. సో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్తే ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇప్పుడు బుచ్చిబాబు వీళ్ళందరూ, బుచ్చిబాబు కూడా మా క్లాస్ ఉన్నప్పుడు ఆదిత్యలో. సో ఒక ప్రొడ్యూసర్ హీ ఆఫర్డ్ మీ లైక్ స్టే విత్ మీ ఫర్ సమ్ టైమ్, ఛాన్స్ ఇస్తాము అంటే అది తెలియదు కదా. సెట్ ఎంత ఎప్పుడు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఈ థాట్ ఓకే, నిజంగా నాలో టాలెంట్ ఉంటే మ్మ్, ఆ ఫిల్మ్ అదే వస్తుంది బయటికి అన్నట్టు. ఎవరిని మేము ఎవరిని ఇది చేయకూడదు, ఎవరిది పాడవకూడదు. ఆ, అని చెప్పి మేమే వీ పుల్ ద ట్రిగ్గర్ అనమాట. సో యాక్చువల్ ప్రొడ్యూసర్ బికాస్ ఆఫ్ అక్కడ ఆ, ఏంటది రిజిస్ట్రేషన్ కి నా పేరు పెట్టా కానీ మా వైఫ్ తనే ప్రొడ్యూసర్ ఈ ఫిల్మ్ కి. తను. సో ఐ వాంట్ బి Yeah. జస్ట్ ఎ టెక్నీషియన్. Yeah. So, the సో దట్స్ moment హౌ we ఇట్ got to know, హ్యాపెండ్. అనగనగా ఆస్ట్రేలియా సినిమా మొత్తం యూ హ్యావ్ కంప్లీట్లీ షాట్ ఇన్ ఆస్ట్రేలియా.
ద ఫస్ట్ క్వశ్చన్ ఐ హావ్ లైక్ రైజ్ ఇట్ టు మీ లైక్, అంటే ఎస్. యూజువల్గా మన ఇండియా సినిమాలు ఎంత భారీ బడ్జెట్ సినిమాలు అయినా కూడా ఎప్పుడైతే ఆ ఫారిన్ షూట్ లొకేషన్స్ ఉంటాయో ఇట్ విల్ యాడ్ అప్ ద బడ్జెట్. లైక్ ఎప్పుడంటే ఇప్పుడు తగ్గింది కొంచెం. ఒక టైంలో ఏంటంటే పెద్ద పెద్ద హీరోయిన్లు అయినా కూడా ఒక 6 సాంగ్లు ఉంటే ఈ సాంగ్ లొకేషన్ తీసుకునేవాళ్ళు అనమాట. సో కాస్ట్ కట్ డౌన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వచ్చి ఐ మీన్ ఆన్ షోర్ లైక్ ఫారిన్. బయట షూట్స్ తగ్గినప్పుడే. బట్ మీరు చేసుకున్న ఏదైతే మొత్తం కంప్లీట్ ఆస్ట్రేలియా షూట్, లైక్ వాట్ ఎవర్ ద మనీ వీ హావ్ గోయింగ్ టు స్పెండ్ దేర్, ఇట్ ఈస్ డిఫర్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద మనీ వీఆర్ స్పెండింగ్ హియర్. రూపీస్ లోకి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. ద థింగ్ ఇస్ లైక్ స్పెండింగ్ రూపీ టు ఎర్న్ డాలర్స్ ఇస్ ఫైన్, బట్ స్పెండింగ్ డాలర్స్ టు గెట్ రూపీస్ ఇస్ లైక్ ఇట్స్ మ్యాచ్ అవ్వదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మన మూవీ మార్కెట్ కూడా ఎక్కువ $1 million కి ఇలాగా ఎక్కువ బ్యాక్ ఉందన్నమాట. సో వాట్ మైండ్ సెట్ యూ హ్యాడ్ దట్ టైం, లైక్ ఎట్లా బ్రేక్ చేసి చదువుకున్నారు? యా. సో బేసికలీ మేము కోవిడ్ ముందు నేను ఒక స్క్రిప్ట్ తోటి, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. అది ఇంకా తీయలేదు. అది కొంచెం వే అహెడ్ ఆఫ్ స్క్రిప్ట్. అది లవ్ స్టోరీ అయినా కానీ ఒక సైఫై ఉంటుంది దాంట్లో. ఫస్ట్ అంటే క్యారెక్టర్స్ అంతా సెలెక్షన్ అయిపోయింది, లొకేషన్ కూడా సెలెక్ట్ చేసేసాము. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఓన్లీ వన్ హౌస్. సో ఏమైందంటే కరెక్ట్గా ఇంకొక 10 daysలో మేము షూటింగ్కి వెళ్తాం అనగా 1 week అనుకుంటా కోవిడ్ చేశారు, అనౌన్స్ జరిగింది. అండ్ మాకు ఇక్కడ లాక్డౌన్ ఎలా అంటే మామూలుగా కాదనమాట. అంటే ఇప్పుడు మెల్బర్న్ బాగా లాక్డౌన్లో ఉంది, మీకు తెలుసో లేదో. ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా కట్ డౌన్ చేశారు మొత్తం అంతా కూడా కంప్లీట్గా. సో ఆ టైంలో ఆ ఫిల్మ్ కూడా ఆగిపోయింది. అది ఈవెన్ దో ఐఎమ్ ద వీఆర్ ద ప్రొడ్యూసర్స్ ఓన్ ఫిల్మ్, బట్ అది కూడా ఆగిపోయింది. అది అప్పుడు తర్వాత నేను ఆ లాక్డౌన్ పీరియడ్లో ఐ రోట్ హారర్ రాశాను. ఈ ఫిల్మ్ కూడా రాసుకున్నాను అనమాట ఆ టైంలో. రాసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫిల్మ్ నేను ఇక్కడ ఫిల్మ్ చేయాలని, ఎందుకనంటే ఇఫ్ ఐ స్లీప్ నౌ డ్రీమ్, సో నాకు వచ్చే కళలు కూడా ఈ రోడ్లే వస్తాయి. బేసికలీ సిడ్నీ ఇవంతా ఈ ఏరియా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే నేను ఇండియాలో పుట్టి పెరిగిన, నాకు ఇక్కడ కథలు ఎక్కువ వచ్చాయి నాకు. సో ఆల్సో ఏంటంటే ఇక్కడ ఎటు మనం ఫ్రేమ్ పెట్టినా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది వచ్చి, చాలా సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి, సాంగ్స్ అంటే రోడ్లు అవి చూపిస్తారు, లేకపోతే ఫారిన్ ఫిల్మ్ అంటారు, ఇంట్లోకి వెళ్ళిపోతారు. దట్స్ ఇట్, అంతే. ఆ లోపలే ఉంటుంది అన్నమాట ఫిల్మ్ అంతా. సో నేను ఈ ఫిల్మ్ చూసి వచ్చినప్పుడు ఐడియా నాకు నాకు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి యూఎస్పి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఫిల్మ్ తీసానని నేను వెళ్ళి ఒకే ఇంట్లో తీస్తే, అది ఆస్ట్రేలియాలో తీస్తే ఏంటి, అనకాపల్లిలో తీస్తే ఏంటి, ఆ క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. సో వాట్ ఐ థాట్, ఓకే లెట్స్ డూ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఛాలెంజింగ్ ఫిల్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిల్మ్ ద వే ద ఐ రోడ్ కైండ్ ఆఫ్ హైపర్ లింక్ స్క్రీన్ ప్లే. మీరు ఒకరికి సంబంధం లేకుండా షూట్ చేయొచ్చు దీన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే లేయర్స్ ఒకరికి సంబంధం లేకుండా షూట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు లాకర్ సీన్ కూడా ఈవెన్ దో దే ఆర్ ఆల్ ఎడిటింగ్ అదంతా, బట్ అసలు ఎవరు లేరు అక్కడ. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు లేరు, ఎవరు లేరు, బికాస్ ఆఫ్ కోవిడ్ మాకు. సో నా ఇనిషియల్ థాట్ అయితే ఏంటంటే, అండ్ ఆల్సో నేను స్పెండ్ చేసిన బడ్జెట్ అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల నాకు కాస్త ఎక్కువైంది, కానీ చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట. ఓకే, ప్లానింగ్ లో అంతా పర్ఫెక్ట్ అనుకున్న బడ్జెట్ ప్లానింగ్. బికాస్ ఆఫ్ ద కోవిడ్ వల్ల నాకు ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది తప్ప ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోయిందండి. లేకపోతే అది వెరీ కంట్రోల్డ్ గా ఈ టైంలో నన్ను అడిగితే నేను చాలా కంట్రోల్డ్ గా తీస్తాను బడ్జెట్. అండ్ ఆల్సో ఇది మ్యాసివ్ ఫిల్మ్, ఇది చిన్న ఫిల్మ్ కాదు ఇది. అంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఓన్లీ శంకర్ ఎక్స్ప్లోర్డ్ దీస్ మెనీ లొకేషన్స్. ఎంత గ్రాండ్ గా, ఎంత పెద్దగా లొకేషన్స్. అండ్ హిందీలో దిల్ చాహతా హై అని ఒక ఫిల్మ్ వచ్చింది. అవి తప్ప వేరేవి యాక్చువల్ గా వెళ్ళి ఆ లోకల్ హార్ట్ ని చూపించే సినిమాలు తక్కువ. సో నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను అనమాట ఇది.
నేనేమనుకున్నానంటే అదే పెద్ద ఎస్ఎఫ్టీ సినిమాకి యా యా వీఆర్ షోయింగ్ ఇట్ అనేసి. బట్ బిజినెస్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వే అక్కడ ఇండియాలో. యా. అండ్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ రీసెంట్గా చూసాను యాక్చువల్గా. మీరు చెప్పేది ఏమంటే దాదాపు 83 లొకేషన్స్లో షూట్ చేశారు, 120+ డేస్ యాక్చువల్లీ మీరు షూట్ చేస్తారని. సో ఎప్పుడు అవును. కానీ ఒక డైరెక్టర్గా అతను రాసుకున్నప్పుడు అతని విజన్కి ప్రొడ్యూసర్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కావాలా అంటే యూ కెన్ కన్వే వాట్ ఎవర్ ద సీన్ వేర్ ఎవర్ యూ వాంట్, యా. ఇట్ ఈస్ యువర్ ఎస్. ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్. ఆడియన్స్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ. అలాంటప్పుడు వెన్ యు ఆర్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, లైక్ ఇంత ఇది ఇక్కడ తీయాలా, వీ కెన్ కట్ ఇట్ డౌన్ అని అలా అలా థాట్ ఏమైనా ఉండిందా, లైక్ లెట్ ఇట్ గో అని? లేదు, యాక్చువల్గా బేసికల్లీ అది లేదు. ఓకే. అదొకటి నేను లెసన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంప్రమైజ్. ఇప్పుడు మీరు మనకి ఎక్కువ ఇదయింది ఏంటంటే లొకేషన్స్ వెళ్ళడం ఇదంతా కూడా. సాంగ్ అనేది వెరీ టఫ్ అండి. ఈ మధ్య మీరు సాంగ్స్ చూస్తుంటే అంటే ఈ ఫిల్మ్ లో సాంగ్స్ చూస్తే ఆ, నిజంగానే ట్రూ టు ఇది వరకు తీసేవారు ఇలాగ సాంగ్స్. ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద శంకర్స్ సాంగ్స్, అండ్ నేను ఎంచుకున్న పద్ధతి కూడా, ఇప్పుడు ఒక సాంగ్ మీరు వింటున్నారు ఇందాక, సాంగ్ కి 5 ఫేమస్. ఎలిమెంట్స్ సాంగ్ అది. అవును అవును Elements of love. ఫేమస్. నేను ఇందులో లెంగ్త్ కోసం నేను ఇంకో 2 ఎలిమెంట్స్ పీకేసాను. అవును అవును. బికాజ్ మాకు హాఫ్ లెంగ్త్ సెకండ్ హాఫ్ లో పెట్టాను కానీ తర్వాత తీసేసాను. ఓకే. సో నాకు కాంప్రమైజ్ అవ్వాలి అని అనిపించలేదు అనమాట. అంటే చాలా గొడవ జరిగేది ఇంట్లో, ఫైట్ అయ్యేది. ఇప్పుడు తను అడిగేది ఎంత అవుతుంది బడ్జెట్, చాలా బడ్జెట్ దాటేసింది, వి గాట్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇదంతా జరుగుతుంది. బట్ ఏంటంటే ఆ విజన్ వాట్ వాట్ ఐ కెన్ సీ వాళ్ళు చూడలేరు బేసికల్లీ. సో అది నేను కాంప్రమైజ్ అవ్వద్దని. ఇప్పుడు మీకు ఒకవేళ అది జరుగుంటే వెనక్కి వచ్చి ఖచ్చితంగా చెప్పేస్తారనమాట, ఇక్కడ ఏదో అయిపోయి ఇలా చేసేసాడు అలా అని తెలిసిపోద్ది. Yeah. సో బట్ బట్ ఏంటంటే అంటే నాకు ప్రొడ్యూసర్ లేడు కాబట్టి ఇది అంటే నేనున్న పొజిషన్కి నాకు ఇది పెద్ద సైజు. బట్ నేను యాక్చువల్గా నాలాంటోడు ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ పడితే వాళ్ళకి బ్లెస్సింగే నేను. కరెక్ట్. యా యా. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ షూ స్ట్రింగ్ బడ్జెట్ లో చేశాను నేను ఇది వాళ్ళకి. వాళ్ళకి కరెక్ట్. వాళ్ళకి ఇది వెరీ షూ స్ట్రింగ్ బడ్జెట్ ఇది. బట్ మాకు ఇట్స్ కొంచెం ప్యాక్డ్ ఇది, మాకు ఓవర్ ద బడ్జెట్ అదంతా అన్నమాట. సో రైటింగ్ పార్ట్, డైరెక్షన్ పార్ట్, లైక్ యు ఆర్ గుడ్ ఇన్ టెక్నికల్ పార్ట్ అండ్ వై యూ హ్యావ్ డిసైడెడ్ నేను ఇది చేయగలుగుతాను ఈ స్టోరీకి. Yeah, ఐ మీన్ yeah. డిసైడర్ వెన్ యూ హ్యావ్ డిసైడ్ ఐ ఓన్లీ హ్యాస్ టు ప్రొడ్యూస్. అలాగే చెప్పారు లైక్ ప్రొడ్యూసర్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉందనేసి. లైక్ హ్యావ్ యూ రీచ్డ్ అవుట్ ఎనీ వన్, లైక్ హ్యావ్ యూ గాట్ లైక్ లేదు ఇంకా లేదు, టు బి హానెస్ట్ నేను ఇంకా అంటే ఇక్కడ అక్కడికి అసలు ఎవరిని రీచ్ అవ్వలేదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వెన్ ఐ హ్యావ్ ద ప్రాజెక్ట్ పట్టుకుని నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు నువ్వు అసలు ముందు నాకు ఎందుకు చెప్పలేదు అని అడగడం జరిగింది అనమాట. ఓకే ఇది చూశాక ఓకే అడిగారు. బట్ నేను ఆ ఆ ఆలోచన నాకు ఎప్పుడు ఎలా ఉందంటే, అంటే నేను ఆ టైం తీసే టైంకి పరిస్థితి ఎలా ఉందంటే ఓటీటీస్ దే వాంట్ కంటెంట్. ఓకే అప్పుడు ఎలా ఉందంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ ఆల్రెడీ కుక్డ్ సంథింగ్ ఉంటే కనుక ఎవ్రీబడి ఈజ్ రెడీ టు బై ఇట్, వైట్. ఆ పొజిషన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే బికాస్ మా కోవిడ్ వల్ల షూటింగ్ లో నో వేస్టేజ్ అండి అసలు. అంటే 10 days మాకు క్యాన్సిల్ అయింది షూటింగ్ బికాస్ కోవిడ్. 10-12 days క్యాన్సిల్ అయింది. ఒకరోజు కెమెరాలో ఇసుకపడి క్యాన్సిల్ అయింది. అలాంటి రెయిన్ వచ్చి క్యాన్సిల్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఇప్పుడు ఒక ఫుటేజ్ తీసి ఏదేదో సరదాగా తీసి అలాంటిది అసలు లేదు. ఎవ్రీడే ఈజ్ ప్రొడక్టివ్ డే అనమాట. ఐ ఫినిష్డ్ సంథింగ్. సో యాక్చువల్ కట్ వచ్చి 3 hours 5 minutes ఉంటుంది కట్ ఇది. ఇంకా కొన్ని డిలీటెడ్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. యా యా. సో సో నేను ఎవరికి చెప్పలేదు. వి వాంటెడ్ టు ప్రొడ్యూస్ అండ్ ప్రజెంట్ చేయాలనుకున్నాము.
అయితే ఏమైందంటే ఈ టైం మనం చెప్పారు అంటే మనం రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండాలి. అవును. సో ఈ అబ్స్టాకిల్స్ ఇప్పుడు ఆ, మేము జనవరి 14th నా స్టార్ట్ చేస్తే ఇయర్ సార్, ఇయర్ 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 2021. ఓకే. 2021లో మేము షూట్ స్టార్ట్ చేస్తే ఏప్రిల్ ఓకే. 30th వరకు ఒకటే స్కెడ్యూల్. ఓకే. 90% ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయింది. ఓకే. అక్కడి నుంచి పబ్ సీన్ ఒకటి ఉంది, మీకు ఉంది కదా, అందులో ఒక అవును. 40-50 కావాలి. తర్వాత ఓకే. రాముడి మీద సాంగ్ ఉంది, దాంట్లో మనకి అట్లీస్ట్ ఒక 25 అయినా కావాలి. ఆ, ఈ తర్వాత హీరోయిన్ హీరో సాంగ్స్, ఈ సాంగ్ చెయ్యాలన్నమాట. ఇంతే మిగిలింది నాకు పార్ట్. ఓకే. పబ్ ఏంటంటే మాకు అన్ఫార్చునేట్లీ మాకు 5 కిలోమీటర్ రేడియస్ రూల్ ఉంది ఇక్కడ మాకు. మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ మీట్ అవ్వద్దు. ట్రబుల్. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ఇట్ పుష్డ్ అప్ టు డిసెంబర్. ఓకే. ఎండ్ ఆఫ్ ద వచ్చి February 12th 2022కి ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్లీ, ఎస్, అయిపోయింది ఫిల్మ్. February 15th అనుకుంటా లాస్ట్ షూటింగ్ డే. ఫినిష్ చేసేసాము. తర్వాత అంటే ఈ ఈ టైంలో ఏమైందంటే ఆ, మా మా అత్తగారికి యాక్చువల్గా ఆవిడ లేరు. క్యాన్సర్ ఆవిడకి. ఆ, అంటే మా వైఫ్ ఎలా అంటే దేని వాళ్ళకి తెలుసు, ఇది వరకు వచ్చింది ఆవిడకి. బట్ ఈసారి ఏంటంటే ఇట్స్ లైక్ ఎలా అంటే ఇంకా ఆవిడ ఉండరు, అది తెలుసు ముందే. సో తనెంత సాక్రిఫైస్, నేను ఎలా అయినా సరే వెళ్ళమని చెప్పాను అప్పుడు. ఆపేద్దామని, మళ్ళీ ఈ ఫిల్మ్ ఆగిపోయేది యాక్చువల్గా. ఎప్పుడు ఓకే. ఫిబ్రవరిలో ఆగిపోయేది, 2021లోనే ఆగిపోయేది సినిమా, ఓకే. మళ్ళీ ఆగిపోయేది సినిమా. సో తను ఏం చెప్పిందంటే ఇన్నిసార్లు ఫిల్మ్ ఆగిపోయింది, లెట్స్ ఫినిష్ దిస్ అని చెప్పేసి తను అప్పుడు నెక్స్ట్ ఇయర్ 2020లో మేలో నేను ఇండియా వచ్చేసాను. ఓకే. డబ్బింగ్ కూడా ఇక్కడే చేయించాము. ఇప్పుడు ఆనంద్, మిలింద్ రోల్స్, కొన్ని యా. ఇంపార్టెంట్ రోల్స్ కి మేము డబ్బింగ్ ఇక్కడ చేయించాము. అక్కడ మిగిలిన డబ్బింగ్ అంతా కూడా ఇండియాలో జరిగింది ఓకే. డబ్బింగ్. దెన్ అక్కడ మ్యూజిక్ ఆల్సో ఇట్ టుక్ బిట్ ఆఫ్ టైం. అంటే నాకు తెలియదు కదా, అండ్ వెనకాల అవును. నాకు బ్యాకప్ ఎవరు లేరు. సో గబుక్కర్ నేను కూడా ఎవరిని, అంటే ఇప్పుడు నేను వెళ్ళి కూడా ఎక్కువ అడగను. ఐఎమ్ నాట్ ఏ దట్ కైండ్ ఆఫ్, అంటే సోషల్ గా కూడా నాకు యా, యా, జీరో ఇంట్రోవర్ట్ కంట్రీ. యా, పిఆర్, యా. ఓకే. జీరో యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు నేను మాటిమాటికి చేసి సార్ అలా అడిగేది లేదు యాక్చువల్గా. లేదు. అది యా. సో అది పెద్ద మైనస్ అనుకుంటున్నాను నేను అది ఆ టైంకి. అవును. బట్ 2023కి అయిపోయింది. అప్పుడే మేము ఈటీవీకి, అప్పుడు టీటీవీని వచ్చింది బేసికలీ ఓకే. మార్కెట్లోకి. సో వి అప్రోచ్ దెమ్ త్రూ సమ్ రెఫరెన్సెస్. వాళ్ళకి నచ్చింది సినిమా అప్పుడు. సంహౌ ఎందుకో మరి వర్కౌట్ వెళ్ళలేదు ఎదరికి. 7 days తర్వాత మళ్ళీ వేరే ఆన్సర్ వచ్చింది. యా. మేబీ బికాస్ ఆఫ్ ద సీన్స్ అవి ఏమన్నా అయి ఉండొచ్చు. సో వీ కేమ్ బ్యాక్. యా. సారీ టు కట్ యూ, లైక్ సో ద థింగ్ ఇస్ లైక్ మీరు ఏమన్నారంటే ఫస్ట్ సినిమాని స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ కోవిడ్ థింగ్. అంటే మన సినిమా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ముందు థియేటర్ అనేది ఓటీటీ మారింది కాబట్టి దట్ టైమ్ యూ హ్యావ్ చేంజ్ యువర్ మైండ్, లెట్ ఇట్ సెల్ టు ఓటీటీ, అట్లానే ఉండేది మైండ్ లైక్ లేదు యాక్చువల్గా బేసికల్లీ పోస్ట్ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు అంటే చాలా మంది అడిగారు, ఆర్ యూ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ఓటీటీ డైరెక్ట్లీ అని అడిగే క్వశ్చన్ వచ్చింది. వస్తే నా సమాధానం ఏంటంటే ఇట్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు ఇది థియేటర్లో చూడండి, ఇది యూ విల్ నాట్ ఫీల్ దట్. అంటే మీరు అప్పుడు అంటున్నారు కదా కొంచెం టైం పట్టింది వెళ్ళడానికి అనేది ఒక చిన్నది వచ్చింది. బట్ అసలు అది ఫీల్ అవ్వరు అన్నమాట అసలు. ఎందుకంటే ఇది థియేటర్ ఫీల్ కోసం ఎక్కువ ఫ్రేమ్ చేయబడ్డది అదనమాట ఈ ఫిల్మ్. వెన్ యూ సీ ద ఫ్రేమ్స్ థియేటర్. సో నేనేంటంటే అదే అనమాట. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్స్ అని, ఐ నో దట్ వన్, బట్ ఐ డింట్ ఫాలో దట్. ఏంటి, నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఐ వాంటెడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈ ఓటీటీకే నచ్చింది ఈ ఫిల్మ్, ఐ విల్ గివ్ ఇట్ టు ఓటీటీ. ఇఫ్ Yeah. ఎవరైనా ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ లేదు ఈ ఫిల్మ్ ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు థియేటర్స్ అంటే ఐ విల్ గివ్ ఇట్ టు థియేటర్స్. దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఐ హ్యావ్. బట్ ద వే ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ఈజ్ యూజింగ్ ద ప్రాపర్ రెడ్ యూజ్ చేసి రెడ్ కమోడో వాడాం మేము. Okay. బట్ ద అవుట్పుట్ యాక్చువల్లీ ఇట్ లుక్స్ లైక్ బిట్ యారీ కైండ్ ఆఫ్ వచ్చింది. సో So సో even as you దట్ వాస్ told, ఇంటెన్షన్. 2021 January started, sir, almost 5 years. Like we have been evaluated so much actually. So 2021 Jan 14 ఉన్న తారక్ శ్రీనివాస్ ఈరోజు present 17 March 2026. What is the state of mind and what you have gone through and what you have learnt actually? See, of cinema అంటే vision. ఫిల్మ్ పరంగా చూస్తే మ్మ్, అంటే ఫిల్మ్ కి ఇప్పుడు చెప్పా కదా 2021 జనవరిలో స్టార్ట్ అయితే 90% ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయింది. బట్ యాక్చువల్ గా ఫర్ మీ ద ఫిల్మ్ ఫినిష్డ్ ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్. సో నేను స్క్రిప్ట్ రాసుకోవడమే, వన్స్ ఇట్ ఈస్ డన్ దట్స్ ఇట్. నాకు అర్థమైపోయింది స్క్రిప్ట్, ఎందుకంటే ఐ రోడ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ గేవ్ ఇట్ టు మై వైఫ్. తను చదివింది తను. సో యూజువల్ గా ఐ షేర్ విత్ హెర్ ఎవ్రీథింగ్. So she is the first audience. ఎస్ ఎస్. సో అండ్ ఆల్సో తను కరెక్ట్ లెట్స్ మేక్ ఇట్. అంటే మాకేంటంటే మేము ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో ఇందులో మనీ చేసేసుకోవాలి అలా కాదు. వి మేక్ మూవీస్ టు మేక్, వి మేక్ మనీ టు మేక్ మోర్ మూవీస్ అని అలా, అది Yeah. మోటో Yeah. Yeah. బేసికల్లీ. సో యా, సో నా అప్పటికి క్వశ్చన్ అదే. యా యా నేను అప్పటికి బేసిక్గా అదే ఇప్పటికి తేడా అడగాలనుకున్నాను. వి ల్యాండ్. అంటే ఇప్పుడు చాలా అంటే ఈ 4 years లో ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా అంటే నేను కంప్లీట్ గా ఎలాంటి ఫిల్మ్ అయినా చేయగలను ఇప్పుడు. నేను యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అడ్వాన్స్మెంట్ అయ్యింది, నేను అక్కడే ఉండిపోలేదు. సో నేను కూడా ఎవాల్వ్ అవుతానే వచ్చాను. నేను ఎవ్రీడే ఐ ఐ లర్న్ సంథింగ్, ఐ రీడ్ స్క్రిప్ట్స్, ఐ రైట్ స్క్రిప్ట్స్. సో నాకు సో ఫార్ టచ్ వుడ్ ఇప్పటికి నాకు ఒక 50 స్క్రిప్ట్స్ Ready. అవి ఉన్నాయి నా దగ్గర. You able to write. సో Yeah. అదే నేను అడుగుతాను అదే సార్. యాక్చువల్లీ అంటే తారక్ శ్రీనివాసరావు అనే అతను సంపాదించడానికి వచ్చాడా, లేకపోతే అతనికి ఉన్న వాట్ ఎవర్ ద లేదు, టెక్నికల్ థింగ్ హీ హాస్ టు షో అప్ టు, నేను నాకు ఇది ఉంది అని చూపించడానికి వచ్చాను అర్థం అనుకున్నా. బట్ యూ హావ్ ఆల్రెడీ ఆన్సర్డ్. చూపించడానికి, యు ఆర్ అంటే చూపించడానికి కూడా కాదు. అంటే మనం Yeah. అంటే ఎలా అంటే సి వి లవ్ ఫిల్మ్, Yes. సినిమా ఇష్టం మనకి. సో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్. ఇప్పుడు Yeah. ఇది మేబీ ఒక 10 మందికి నచ్చొచ్చు, Yeah. 30 మందికి నచ్చొచ్చు. ఇది అప్ టు దెమ్. అంటే వాళ్ళ మూడ్ ఆ టైం ఏ టైంలో చూస్తున్నారో అది మనకు తెలియదు. Correct. సో నా వరకు నేను ఏం చెప్తానంటే నాకు తెలిసింది మాత్రమే నేను చేయగలను. Yeah. దిస్ ఈజ్ వాట్ ఐ నో, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇది మిగిలినంత బై ప్రోడక్ట్. ఇప్పుడు మనీ వస్తే వస్తుంది. Yeah. బట్ మీరు ఇందాక బాగా చెప్పారు సార్. యాక్చువల్గా వీ వాంట్ టు మేక్ మనీ టు మేక్ మోర్ మూవీస్. ఎస్. ఇక్కడ తాగే ప్రేరం కాదు, ఇట్ విల్ బి మేకింగ్. లేదు లేదు లేదు, యా డెఫినెట్ గా. అంటే నేను కింద ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేచి ఐ విల్ డూ దట్. Yeah. Like being in Australia, the way you showed love to Telugu cinema is really appreciable actually. Yes. మేము అంతకుమించి ఏం చెప్పలేం పెట్టగా. బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఏ గట్సీ డెసిషన్ యాక్చువల్లీ. అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అనేది పెద్ద చాలా రిస్కీ టాస్క్. అండ్ లైక్ ఎవరికైనా ఎలా ఉంటుందంటే వీ కెన్ రీచ్ అవుట్ టు సమ్ అదర్ పీపుల్, యూ కెన్ నెరేట్ దెమ్, ఎవరో ఒకరు ఒప్పిద్దాం, వై యూ కాంట్ టేక్ రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఫస్ట్ స్టెప్లో మీరు బోల్డ్ స్టెప్ తీసుకున్నారు సార్ యాక్చువల్గా. యా యా, అంటే చెప్పా కదా, నేను ఎవరి మనీ నాకు పోకూడదు. అంటే ఇప్పుడు Correct. చాలా మంది ఈ ఆర్టిస్ట్ కి ఉండేది ఉంటది కదా, ఏంటది, అవమానం, అనుమానం, సన్మానం. యా. సో ఫస్ట్ అవమానాలు ఉంటాయి, తర్వాత వీడు చేయగలడా లేదా అని అనుమానం ఉంటది. వన్స్ వీ పాస్ దట్ వన్, సన్మానాలే ఉంటాయి ఇంకా తర్వాత. సో ఐ థింక్ సమ్వేర్ ఐఎమ్ ఇన్ ద మిడిల్. Yes.
యా, సో బేసిక్గా ఇవన్నీ టెక్నికల్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ మూవీ. బట్ ఎందుకో మనకి అంటే మూవీలోకి వెళ్ళడానికి ముందే ఆలోచించింది లైక్ ఓకే. సో ద థింగ్ ఇస్ లైక్ మీరు ఈ సినిమా గురించి రివ్యూ చాలా మంది వింటారు. సో హీర్ ఆర్ త్రీ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ విల్ బి రెఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ హూ మైట్ హావ్ వాచ్డ్ యాక్చువల్లీ. సో ఐ విల్ పాస్ అవుట్ అవినాష్. సో యా అవినాష్, సినిమా నీకు ఎలా అనిపించింది? లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. అంటే ఆ, జీవన్ అన్నట్లే మీరు చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. ఇనిషియల్ ఫస్ట్ మూవీనే లైక్ మీరే ప్రొడ్యూస్ చేసి ఆ, ఇండియా రూపీస్ ని డాలర్ కన్వర్ట్ చేయకుండా డాలర్ ని ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి చేశారా. ఇట్స్ రియలీ వెరీ బోల్డ్ స్టెప్. మూవీ విషయానికి వస్తే మెయిన్ నాకు ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నచ్చిన క్యారెక్టర్స్ రెండు: ఆనంద్, మిలింద్. సో వీళ్ళిద్దరిది కంప్లీట్ త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ జీవన్తో కాన్వర్సేషన్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ వల్ల వస్తుంది, చూడు ఫస్ట్ అని చెప్పాను అనమాట. ఓకే. అంటే అదే వెన్నెల రెఫరెన్సెస్ అక్కడ అమెరికాలో చేస్తే మీరు ఇక్కడ ఆస్ట్రేలియాలో బాగా వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ. బాగా వర్కౌట్ చేశారు. ఇంకొకటి ప్లస్ హీరోయిన్ అన్న, అండ్ రామ్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కూడా బాగా తీసుకొచ్చారు. అంటే ఆ పేర్లు కూడా బాగా కనెక్ట్ చేశారు. సియా చెప్పాలంటే సీత అనే కాకుండా సియా అనేసి నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ ఇది సియారాం. సియా అనేసి సియారాం. అంటారు. అవును, సీత సియారాం. సియా అంటారు. అది అవును. సియారాం. సో అది బాగా కనెక్ట్ చేశారు, అది బాగా అనిపించింది. ఇంకొకటి క్యారెక్టర్స్ ని వాడడం అన్న, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ ఒక్క క్యారెక్టర్ కూడా అన్వాంటెడ్ కాదు, అన్నిటికీ లింకప్ ఉంటుంది అన్నట్లు ప్రతిదీ లింక్ చేశారు కదా. అది నాకు అవును. హైలైట్ మూవీకి. అంటే 2 ఓకే. hours 42 minutes నడిచింది, మధ్యలో ఎక్కడ బోర్ ఎక్కడన్నా ఫీల్ అయినా కూడా ఎవరన్నా. బట్ లాస్ట్ మూమెంట్ కి వచ్చేపాటికి వీళ్ళ ఈ క్యారెక్టర్స్ అన్వాంటెడ్ కదా, ఇవి ఎందుకు లాస్ట్ మూమెంట్ కి వచ్చేసింది బట్ ఎవరు కనిపించట్లేదే అని అనుకుంటారు. బట్ ఆ Yeah. లాస్ట్ 30 minutes ప్లాట్ సూపర్ గా వర్కౌట్ అయింది. లింకప్ ప్రతిదీ భలే రాసుకొచ్చేది. అసలు నాకు ఆ రైటింగ్ ఫిదా అయిపోయినా దానికైతే. థ్యాంక్ యూ. ఆ ఇంకొకటి ఆనంద్ వైఫ్ ది లాస్ట్ లో బాగా కనెక్ట్ చేశారన్న. యాక్చువల్ గా స్వీటీ. స్వీటీది ఆనంద్ స్వీటీ చెల్లెలు, సిస్టర్. స్వీటీ సిస్టర్. సిస్టర్. వైఫ్ క్యారెక్టర్ ఆనంద్ అక్కడ వైఫ్ నుండి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటది, నువ్వు బ్లడ్ తో చచ్చిపోతావురా, ఇది ఎవరైనా shoot చేస్తే- ఎవరైనా shoot చేస్తే- లాస్ట్ లో క్లైమాక్స్ లో బాగా రివీల్ చేశారు. అసలు కనెక్టివిటీ అది నాలుగు- బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి డైలాగ్ అలాగే ఉంటుంది. నాలుగు మీద మచ్చలు ఉన్నట్టున్నాయి. లింకింగ్ బాగుంది. ఎవ్రీ డైలాగ్ అలాగే ఉంటుంది. Yeah. కంప్లీట్ త్రూ అవుట్ ద స్క్రిప్ట్ రైటింగ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఈచ్ సీన్ కి లింకప్ చేసుకుంటూ వెళ్ళడం, అల్లుకుంటూ లాస్ట్ వరకు 2 hours 40 minutes మమ్మల్ని కూర్చోబెట్టేశారు. థ్యాంక్ యూ. చాలా బాగా Yeah, శ్రవణ్. యా హాయ్ అండి, నమస్కారం. నాకు నచ్చిన పాయింట్ అదే, ఫస్ట్ లో అవినాష్ చెప్పినట్టు గజిబిజి ఏంటి క్యారెక్టర్ ఇట్లా వచ్చేస్తున్నాయి కంటిన్యూస్ గా అన్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ వన్స్ స్టోరీ వెళ్ళిన తర్వాత అసలు కనెక్టివిటీ ఆర్క్ చాలా బాగుందండి. ఈచ్ క్యారెక్టర్ కి సెపరేట్ ఆర్క్ అండ్ కనెక్టివిటీ ఆల్సో ఇట్స్ బాగా సెట్ అయింది. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఊరిది తీసుకొచ్చారండి. అంటే తను అనాథ అయిన తర్వాత అక్కడ ఊర్లో వాళ్ళు టీచర్ పెంచడం వల్ల వచ్చి రావడము, అంటే లింకప్ అంటే ఎలా అంటే ఆస్ట్రేలియాలో ఉన్నాడు అంటే అందరూ ఏమనుకుంటారు, ఈజ్ ఎర్నింగ్ లైక్ ఎనీథింగ్ అనుకుంటారు. కానీ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, పాపము రివర్స్ జరుగుతుంది. అప్పు తీసుకొస్తాడు బుల్ క్యారెక్టర్, కానీ అందరి క్యారెక్టర్ అంటే లైక్ ఇది వేస్ట్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అన్న ఇదైతే ఎక్కడ లేదు. లాస్ట్ లో సస్పెన్స్ కావచ్చు, ద బ్యాగ్ ఎక్స్చేంజింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగా కనెక్టివిటీ ఉంది, చాలా బాగా నచ్చింది. అంటే అన్ని ఎలిమెంట్స్ ఉందండి, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్. బట్ నచ్చని విషయం ఏంటంటే సార్, ముగ్గురిని ఎందుకు చంపారు సార్ పోలీసు వాళ్ళు? అది చంపకుండా అంటే బాగుంది. అట్లీస్ట్ మదన్ క్యారెక్టర్ ఇస్ లైక్ హై అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి హీఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఆనంద్ కూడా తన దగ్గర ట్రైన్ అయి ఉంటాడు. సో అంత హైలో ఉన్న ఆయన సింపుల్ గా వచ్చి బాత్రూమ్ లో చనిపోవడం అన్నది కొద్దిగా స్క్రీన్ ప్లేలో అంటే కెన్ ఐ టాక్
యా యా సార్ యా ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ ప్లే మనము ఫార్మేట్లోని మీకు లాస్ట్లో ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఆ టైంలో ఎయిదర్ యూ నీడ్ టు హియర్ ఏ సాడ్ న్యూస్ ఆర్ షో సమ్ డెత్. మీకు మీరు ఆ, మంచి సినిమాలు ఏదైనా చూసి ఇప్పుడు పోకిరి ఉంది, నాజర్ గారు వాళ్ళ చనిపోతారు. నాన్నగారు క్లైమాక్స్. సో వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఆర్ ఆఫ్టర్ వాచింగ్, ఇప్పుడు మీరు అసలు మైండ్ ఉండదు. సంథింగ్ యూ హ్యావ్ టు క్యారీ. కరెక్ట్. సో సో అక్కడ ఈవెన్ హీరోయిన్ కూడా తనకి స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నప్పుడు ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, వై డిడ్ యూ కిల్ మదన్? యా దెన్ ఐ థాట్ ఓకే, ఐఎమ్ ఆల్రెడీ డన్. వచ్చేసింది, సినిమాకి ఏం కావాలో వచ్చేసింది. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేక్ అవే ఉంటుంది. కొంతమందికి కామెడీ నచ్చుతుంది, కొంతమందికి ఎమోషన్ నచ్చుతుంది. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా ఆ బ్యాక్ స్టోరీ, హీరో బ్యాక్ స్టోరీ, అది రియల్ బ్యాక్ గానే స్టోరీ ఒక అతను ఉన్నాడు. బేసికల్లీ అదే దట్ వాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫిలిం. నేను చూసాను అతన్ని, తమిళియన్. అదే హీ నేను డిడ్ ద సేమ్ థింగ్ ఫర్ నా క్వశ్చన్ అదేనండి, అంటే బ్యాక్ స్టోరీ రియల్ గా జరిగిందా, ఎట్లా అంటే లైక్ ఎలా వచ్చింది ఈ పాయింట్ ఎస్. అన్నది నా క్వశ్చన్ కూడా. బ్యాక్ స్టోరీ రియల్ గా జరిగింది. మిగిలిందంతా యాక్చువల్ నా దగ్గర ఇంకొక కథ ఉందన్నమాట. అందులో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి పెద్దవంశీ గారి అన్వేషణ ఐడియా ఉందా మీకు? పెద్దవంశీ గారి అన్వేషణ. ఎస్ ఎస్ యా, మీకు ఆ లాస్ట్ మనకి ఎవరు చంపారు అనేది లాస్ట్ వరకు తెలియదు. తెలియదు. ఓకే, ఆల్సో ఐ యూజ్డ్, అంటే నేను హిచ్కాక్ ఫిల్మ్స్ మీరు చూస్తే డైల్ ఎమ్ ఫర్ మర్డర్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది. ఓకే, అంటే హిచ్కాక్ ఈజ్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్. ఆయన ఒక ప్లాట్ డివైస్ వాడతాడు. అదేంటంటే మెగ్గఫిన్ అంటాడు అనమాట దాన్ని. మెగ్గఫిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫైల్ చూపిస్తాడు, ఫైల్ చూపించి కాన్ఫిడెన్షియల్ అని రాస్తారు దాని మీద. ఈ ఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి ఏ నుంచి బీకి తీసుకుని వెళ్ళాలి. బట్ ఆ ఫైల్ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడు అసలు ఆయన రివీల్ హిచ్కాక్ ఏ సినిమాలో కూడా అసలు వాట్ ఈస్ దట్ సీక్రెట్ అనేది చెప్పడు. ఎస్, దెర్ ఈస్ ఎ సీక్రెట్, అంతే. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్ ఎ బిగ్ ట్రిబ్యూట్ టు హిచ్కాక్. ఎందుకంటే ఓన్లీ ఆ క్యూరియాసిటీ వల్ల మన ఆడియన్స్ కి వర్క్ అవ్వదేమోనని నేను అక్కడ ఒక కథ వెళ్ళాను తప్ప వాట్ ఈస్ దట్ సీక్రెట్ అని చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే ఇది నేను ఇంగ్లీష్ లో తీసుంటే అసలు ఆ సీక్రెట్ ఏంటో కూడా చెప్పను, ఆడియన్స్ కి చెప్పేవాడిని ఆడియన్స్ కి కాదనమాట. వదిలేశారు. చెప్పేవాడిని కాదు. దట్స్ ఇట్, కాన్ఫిడెన్షియల్, వాట్ సంథింగ్ దే ఆర్ వాచింగ్, దట్స్ ఇట్. కరెక్ట్. యా సో నేను నా వాచ్లో నాకు పర్సనల్గా అనిపించిందన్న, నేను చెప్పినట్టు ఆల్రెడీ వి డిస్కస్ సో మెనీ థింగ్స్, బట్ ద థింగ్ ఇస్ లైక్ ఐ హావ్ మెయిన్లీ హైలైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆర్క్. లైక్ మీరు రాసుకున్న క్యారెక్టర్ కానీ ఎప్పటికైనా ఒక స్టోరీ చెప్పాల్సినప్పుడు అంటే చాలా తక్కువ క్యారెక్టర్లు ఎక్కువ కథ చెప్తాను అనుకుంటారు, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేద్దామని. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ బియాండ్ క్యారెక్టర్స్ వీ నీడ్ టు జస్టిఫై ఎవ్రీ క్యారెక్టర్. ఎక్కడ స్టోరీ సైడ్ లైన్ అయిపోతుంది, మనం చెప్పాల్సిన ఎలిమెంట్ మిస్ అవుతుంది అనేసి ఉంటుంది. బట్ యూ హ్యావ్ టేకన్ యాజ్ మెనీ క్యారెక్టర్స్ యూ వాంట్, అండ్ అన్ని క్యారెక్టర్స్ కూడా దాని పర్పస్ ఉంది, జస్టిఫై చేసి వెళ్ళిపోయాయి అనమాట. అండ్ యాజ్ యూ ఆల్రెడీ జస్ట్ నో డిస్కస్డ్, మీరు సినిమాలో ట్రావెల్లో ఒక సస్పెన్స్ ఉంది, ఒక సీక్రెట్ ఉంది అన్నారు. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వీ నో దట్ మదన్ కేమ్ ఫర్ ఎ సస్పెన్స్, లైక్ దట్ సీక్రెట్, చేసింగ్ సీక్రెట్. అండ్ దీస్ గైస్ లైక్ వీళ్ళు తెలుసో తెలియకుండానో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ తగులుకున్నారు ఆ సీక్రెట్ తాలూకు. అండ్ దెర్ ఈస్ అనదర్ టీమ్ హూ ఈస్ చేసింగ్ టు బ్రేక్ ద సీక్రెట్ బిఫోర్ దిస్ గై నోస్. అండ్ ద వే లాస్ట్కి మీరు 2 hours 30 minutes తర్వాత ఆ సీక్రెట్ ఎక్స్ప్లోడ్ అయ్యే టైంకి కూడా లైక్ సమ్వేర్ అరౌండ్ 2 hours అవుతుంది, 2 hours అయిపోద్ది. వాట్ హూఎవర్ ద ఆడియన్స్ వాచింగ్, యూ మేడ్ ఏ మ్యాజిక్, లైక్ వి డోంట్ బాదర్ అబౌట్ ద సీక్రెట్, ఇది సీక్రెట్ రా అని చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ఆ సీక్రెట్ పని లేదు, అంటే లైక్ ఆ సీక్రెట్ తాలూకు వెయిట్ కూడా లేదు మాకు. లైక్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ దట్ ఇంటేక్. ఏదో దొరికిందని లైక్ యా సమ్వే టోకెన్ గే ఉంది అర్థం, కానీ అంటే మేబీ మన క్వశ్చన్ రావచ్చు, అరే దీనికేనా అని రావచ్చు. బట్ ఆ క్వశ్చన్ అవకాశమే రాలేదన్నమాట అక్కడ. బికాస్ అంటే ఏమైందంటే ట్రావెల్ అయిందనమాట, అంటే వీళ్ళ తాలూకు వీళ్ళు చేస్తున్నారు వెళ్తున్నారు ట్రావెల్ తప్పితే ఆ సస్పెన్స్ తాలూకు ఏమై ఉంటుంది అనేది అది సైడ్ లైన్ అయిపోయింది యాక్చువల్గా. బట్ దేర్ ఆల్సో వన్స్ దే గాట్ టు నో హీరో హీరోయిన్ కి ఒక సోర్స్ దొరికింది, దే కెన్ ఏబుల్ టు ఎర్న్ మనీ అండ్ దే కెన్ ఏబుల్ టు ఎస్కేప్ ఆన్ ద సిచ్యువేషన్. ఇది తప్పితే ఆ సీక్రెట్ తో సంథింగ్ ఏదో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే మాత్రం లేదనమాట. సో దట్ యు అచీవ్డ్ ఇట్ షూర్లీ.
అండ్ యాజ్ యూ టోల్డ్ యూ హ్యావ్ గివెన్ ఎ ట్రిబ్యూట్ టు యువర్ రిచ్ కాక్ యాక్చువల్లీ. సో Yes, మీరు yes. రిచ్ కాక్ ట్రిబ్యూట్ ఇచ్చారు ఖచ్చితంగా. సో Yeah. యూ హ్యావ్ ఎనీ టేక్ ఆన్ దట్ యాక్చువల్లీ, లైక్ ఐ కెన్ గో హెడ్ ఆ, విత్ లేదు లేదు, యాక్చువల్లీ అదే అన్నమాట. నేను అనుకున్నది ఆ పాయింట్కి వచ్చేటప్పటికి అక్కడ చూపించకపోతే, అంటే మనం ఇప్పుడు తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కొంచెం కన్సిడర్ చేసినప్పుడు ఇది బేసికల్లీ ఏం లేదన్నమాట, చాలా సింపుల్ విషయం. ఆ, ఎవరికైనా మీ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా, అరే నేను నీకు ఒక విషయం చెప్తారా అని ఆపేసాం, వాడు చంపుతాడు మనల్ని, అదేంటి తెలిసే వరకు. ఇదే ద హోల్ ఫిల్మ్ ఈస్ దిస్. కరెక్ట్. ఎస్. ద హోల్ ఫిల్మ్ ఈస్ దట్. ఎస్, అక్కడ ఉంది, అది ఉంది, ఇది వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, ఇది బయటకు వస్తే ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది, ఇదంతా. సో నాకైతే అక్కడ నేను చెప్తున్నా కదా, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ టు మన ఆడియన్స్ కూడా ఏం తక్కువేం కాదు, నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. అదని చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ కన్నా తోపు ఆడియన్స్ ఎక్కడ లేరు. ఎవరు లేరు. సినిమాల విషయం అంటే మనం ఏ సినిమా అయినా డెఫినెట్ గా లవ్ చేసి చేస్తారు. సో ఐ థాట్ మేబీ ఆ క్యూరియాసిటీ ఇది ఉంది కదా, సర్టెన్ లెవెల్స్ ఉంటాయి కదా మనకి, ఏబిసి గ్రేడ్ అని చెప్తున్నారు కదా ఆడియన్స్ ని. సో ఆ చివరి వరకు కూడా కొంతమందికి ఏంటంటే అరటిపండు ఒలిచి పెట్టాల్సి వస్తుంది పెట్టాల్సి వస్తుంది. ఓకే. కొంతమందికి. సో ఈ ఈ ఫిల్మ్ లో ఇప్పుడు సాంగ్స్ ఇదంతా చేయాల్సిన పని లేదు. నా దగ్గర ఇంకొక వెర్షన్ ఉంది, అసలు హీరోయే ఉండడు, ఓకే. జస్ట్ హీరోయిన్ డ్రైవ్ చేసి, హీరోయిన్ డ్రైవ్ చేసే వెర్షన్ కూడా ఉంది. బట్ ఇదంతా ఏంటంటే హీరోయిన్ అంటే బేసికల్లీ ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ తీయొచ్చు, రామ్ కామ్. ఇంత సినిమా తీసుకోండి, అది తీయడం నాకు పెద్ద విషయం కాదు, రామ్ కామ్. బట్ నేను ఇది ఎందుకు తీసానంటే మనకి స్టార్స్ లేరు, ప్యాడింగ్ ఆర్టిస్టులు లేరు, ఇట్ హ్యాస్ టు రన్ ఆన్ ద స్టోరీ. వన్స్ ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్, ఎవ్రీబడి విల్ షట్ దేర్ బ్రెయిన్స్ అండ్ వాచ్ ఇట్. దెర్ ఈస్ సంథింగ్ అని. సో స్టోరీ మీద వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తీసాను. ఆ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే బేసికలీ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ హియర్ టుడే. ఎందుకనంటే రైటింగ్ గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తున్నాను నేను. కరెక్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫస్ట్. అండ్ ఎందుకంటే ఇప్పుడు సినిమాలో కూడా చాలా టెక్నికల్ గా ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేయడము ఇదంతా చేశాను. అవి మేబీ తర్వాత మేబీ నేను నెక్స్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడో వెనక్కి వచ్చి చూస్తారు, ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ వాళ్ళు. యా, థ్యాంక్ యూ. రైటింగ్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, చాలా థ్యాంక్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. యూజువల్లీ అన్న మేము మామూలుగా ఏదైనా ఒక సినిమాలోకి వెళ్తే యూస్ టు టాక్ అబౌట్ అబ్సల్యూట్ సినిమా మూమెంట్ అనమాట. అరే ఇది కదరా సినిమా అనేసి. లైక్ సర్ప్రైజింగ్లీ అంటే మామూలుగా ఎప్పుడు కానీ దాని తాలూకు సీన్స్ నాకు ఎప్పుడు కానీ ఒక ఎమోషనల్ సీన్ కానీ, ఒక లవ్ బేస్డ్ సీన్ కానీ, ఒక మదర్లీ సెంటిమెంట్ కానీ ఇలా ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద సీన్ విచ్ సర్ప్రైజ్ మీ ఇన్ దిస్ మూవీ ఈజ్ సియా ఎస్కేప్. సో బేసికల్గా సియా విలన్ దగ్గరికి వచ్చేసింది ఆ ఇంటికి, ఓకేనా, తగులుకునింది. సో సియా వాంటే ఎస్కేప్ ప్లాన్. ఇక్కడ మీరు రాసిన సోఫార్ రైటింగ్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ షీ వాంట్ టు డూ, లైక్ ఆ ఎస్కేప్ ప్లాన్ అనేది ఆనంద్ విల్ టెల్ ఎ స్టోరీ. షీ విల్ స్పిన్ ద స్టోరీ విత్ ఇన్ లైక్ మన ఆల్రెడీ సియా తాలూక్ క్యారెక్టర్, షీఈ్ ఇంటెలిజెంట్ హ్యాకర్, ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో అంత ఇంటెలెక్చువల్గా అంత లోపల లైక్ దెర్ ఇస్ ఎ సిచ్యువేషన్, అరే హీరోయిన్ తగులుకునిందిరా అండ్ దే ఆర్. అప్పటికే మనం ఏం చేస్తామంటే మిలింద్ అనే క్యారెక్టర్ అనేది కొంచెం అగ్రెసివే. అంటే ఈవెన్ దో హీ మేక్ కామెడీ విత్ ఆనంద్ ఆల్సో, బట్ వాట్ ఎవర్ ద టెంపో ఈస్ హ్యావింగ్ హీ కాంట్ ఏబుల్ టు సస్టైన్, చంపేస్తాడు. సో మనకి ఎట్లుంటుంది, లైక్ హీరోయిన్ ఈస్ డీప్ ట్రబుల్ అండ్ హీరో కాంట్ కమ్ అండ్ సేవ్ హర్ యాక్చువల్లీ. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ద వే షీ అంటే లైక్ ఒప్పుకునేది బేసిక్గా, అంటే ద స్టామ్ తుఫాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే. అంటే ఎవరైనా ఏం చేస్తారు, నేను కాదని చెప్పేసి బుక్ అయ్యడం ఇట్లా చేస్తారు. బట్ షీఈస్ ఇన్ టు సిచ్యువేషన్ వేర్ షీ హ్యాస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. అండ్ అక్కడ కూడా లీడ్ ఇచ్చిందేమంటే అక్కడ ముందున్న సోఫర్ ఆంటగనిస్ట్ అతను చెప్పడం తీసుకోవడం. సో దిస్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ మీ అండ్ ఈవెన్ ఎక్సైటెడ్ మీ, లైక్ అరే ఇది కదరా ఇలా కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా అనమాట. సో దట్ పర్టికులర్ సీన్ ఐ వాంట్ టు టెల్ యాక్చువల్లీ. లైక్ వాట్ ఈస్ యువర్ స్టేట్, లైక్ ఇట్లా రాసుకుందాం బి వర్షన్ అంటానా లైక్. లేదు అంటే మీరు అన్నట్టు ఆ అమ్మాయి ఇంటెలిజెంట్ అండ్ వి ఆల్రెడీ టోల్డ్ ద బ్యాక్ స్టోరీ. ఆమె చాలా సార్లు ఎస్కేప్ అయి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఆమెకు ఒక బ్యాక్ ఆమెకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఆ బ్యాక్ స్టోరీలో ఆమె ఎంత ఇంటెలిజెంట్, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, ఇలాంటి థింగ్స్ కూడా కొన్ని బిట్స్ అండ్ పీసెస్. సో ఐ హ్యావ్ బ్యాక్ స్టోరీస్ ఫర్ ఎవ్రీ వన్.
సో ఈ బ్యాక్ స్టోరీస్ నుంచి మనం రాసినప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఆ, అది ఆ, చాలా కొత్తగా నేను కూడా ఎగ్జైట్ అయ్యాను అది రాసిన రోజు. యా యా ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే అండ్ అది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అవును. అంటే ఇప్పుడు అంటే యాక్టర్స్ ఆ సిచ్యువేషన్ హ్యూమర్ ఉంది, హ్యూమర్ వచ్చింది. మీరు అన్నట్టు మిస్ఫైర్ అయితే ఎప్పుడైతుందంటే ఇట్ ఈస్ ఎ టెన్స్ సిచ్యువేషన్ వే హీరోయిన్ గా స్ట్రక్, బట్ వీఆర్ క్రియేటింగ్ హ్యూమర్ తో తనని ఇక్కడ ఎస్కేప్ చేపిస్తున్నాం మనం. అంటే మీరు అన్నట్టు సీన్ ఒక్కొక్కసారి పండకపోవచ్చు, అరే ఏంది ఇంత ఇలా అయిపోయింది అనేసి, బట్ ఇట్ వర్క్ అవుట్ వెల్ యాక్చువల్లీ ఫర్ మీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ ఇట్ వర్క్ వెరీ వెల్. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అది. ఈవెన్ ఇన్ ద వే ఇట్ షాట్ ఆల్సో ఐ కాల్ దిస్ ఇట్ యాజ్ శాండ్విచ్ సీన్ అది. ఓకే. సో షూటింగ్ కూడా చాలా మ్యాజికల్ గా అనమాట. వెంటనే ఇలా అయిపోయింది ఆ సీన్ ఆ రోజు. ఓకే. అది బట్ రైటింగ్ చెప్పా కదా, అంటే నేను ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ సీ ద ఫిల్మ్. మనకి సినిమా 2 టేబుల్స్ మీద తయారవుద్ది, మనకి తెలిసిందే. ఒకటి స్టోరీ అండ్ ఎడిటింగ్ టేబుల్. సో బోత్ ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అనమాట, వైల్ కటింగ్, వైల్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వైల్ షూటింగ్ ఆల్సో. ఆ ప్రొడక్షన్ టైంలో కూడా నాకు ఆ రోజు హెల్త్ కూడా బాగాలేదు ఆ రోజు షూటింగ్. సో ఐ ఆస్క్డ్ ద టీమ్ ఒక 2 hours పడుకుంటానని చెప్పి ఆ షార్ట్ లిస్ట్ కూడా అక్కడికక్కడే రాశాను. నాకు గుర్తుంది ఆ రోజు ఆ సీన్ జరిగేది అక్కడికక్కడే రాశాను అనమాట, అది పర్టికులర్ గా. ఎందుకంటే చాలా చిన్న రూమ్ మాకు అది. సో ద ఐడియా, బేసిక్ ఐడియా ఏంటంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఐ నో ద బ్యాక్ స్టోరీ వాట్ షీ డిడ్. సో మనకేంటి, మనము ఇక్కడ డైలాగ్స్ రూపంలో చెప్తా ఉంటాము. వి రివీల్ దర్ క్యారెక్టర్ బై వాళ్ళ యాక్షన్స్ నుంచి వాటి నుంచి. సో ఎస్టాబ్లిష్ చేసేసాం ఆమె షీ వాజ్ ఇన్ టు ద డ్రగ్స్ అని కూడా చెప్పేసాం మనం. చెప్పినప్పుడు నెక్స్ట్ డేవిడ్ వచ్చి కూడా ఆఫర్ చేస్తాడు, మళ్ళీ ఏంటి మొదలు పెట్టావా, వస్తావా తిరిగి అంటే ఆమె చెప్తుంది రానని చెప్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆమె ఎస్కేప్ అయ్యి వచ్చింది అని మనకి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సియా తోటి కారులో ఒక సీను, ఎవరు మదన్ తోటి ఒకటి కన్ఫెషన్ సీన్ ఉంటుంది అక్కడ. సో చెప్తారు. సో ఆమె అంటే నువ్వు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా ఇలాగ క్వశ్చన్స్ అడుగుతాడు. పోలీస్ స్టేషన్ లో లేవా, నువ్వు ఇప్పుడు డ్రగ్స్ అమ్మలేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కదా. సో నేను అంటే నా దగ్గర నేను డబ్బింగ్ టైంలో నాకు ఒక ఏడీ వచ్చి హెల్ప్ చేశాడు. ఆ కుర్రాడు కూడా ఒక విషయం పాయింట్ చేశాడు. అంటే నేను ఎగ్జాక్ట్ గా ఏమి ఆ సీన్ అంటే నేను ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ సీన్ ఆల్సో. దట్స్ వై మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ సీన్ ఏంటంటే ఈవెన్ దో మదన్ ఈజ్ అది ప్రపోజల్ సీన్ బేసికలీ. ఆ సీన్ మీరు వేరేలా యాంగిల్లో చూస్తే అది లవ్ ప్రపోజల్ సీన్. అది అంటే సియా ఈజ్ హానెస్ట్ గా వాడిని కన్ఫెస్ చేస్తూ రామ్ కి ప్రపోజ్ చేస్తుంది, నా బాయ్ ఫ్రెండే అని స్టార్ట్ చేస్తుంది. మీరు అక్కడ మీరు చూస్తే సో ద హోల్ సీన్ ఈజ్ అది కూడా నేను బాగా అంటే నేను అనుకున్నాను అనమాట, ఈ సీన్ ఎవరికైనా అర్థం అవుద్దా. నేను ఇలా రాసా కదా, కొన్ని మీరు పాయింట్ చేశారు. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. ఇది ఏం చెప్పాలంటే నాకు సియా ఎస్కేప్ అయ్యే సీన్, నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అది ఆ సీన్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అయ్యేది ఈ సీన్ కూడా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ఇట్స్ ఎ లవ్ ప్రపోజల్ సీన్ అది బేసికల్లీ. అంటే అంతసేపు రామ్ తాలూకు సియా మీద లవ్ చూపించాం కానీ ఫస్ట్ టైం మేబీ సియా ఇస్ రియాక్టింగ్ టు రామ్, ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు కనిపించుకోవచ్చు. దట్ వే దట్ డైరెక్షన్ కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ యాంగిల్ ఏంటంటే మదన్ సైడ్ నుంచి వేరే హీఈస్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హెర్, కన్ఫెషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెప్తుంది అనమాట. యాజ్ వీఆర్ రైటింగ్ మచ్ లైక్ రైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ వన్ మోర్ రైటింగ్ పార్ట్ యాక్చువల్లీ లైక్ ఒక డైలాగ్ ఎంత జస్టిఫై చేస్తుందని చెప్పడానికి మదన్ క్యారెక్టర్లో. సో మదన్ ట్రావెల్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నా కూడా మదన్ ఇంత ఎందుకు చేయాలి అన్న ఒక మాటకి ఆన్సర్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ ప్లాట్ చేశారు పెద్ద దగ్గర. మీరు నా కూతురు కోసం నేను చేసింది మర్చిపోనయ్యా, ఆ ఒక్క మాటే అంతే. అక్కడ ఎప్పుడైతే ప్లాట్ అయిపోయిందో లైక్ నో ఆడియన్ విల్ బి హ్యావింగ్ ఎనీ గిల్ట్ ఆర్ క్వశ్చన్ లైక్ ఎందుకు చేస్తాడు వీడు, ఇంకెందుకు వెళ్ళాలి వీడు, హీ కెన్ గో ఎక్స్ట్రీమ్ లైక్ హీఈస్ రెడీ టు హిస్ లాస్ హిస్ లైఫ్ ఆల్సో. అండ్ మదర్ క్యారెక్టర్ తాలూకు తీసుకుంటే
we know he's trying, we know he's doing everything whatever is possible, and he's confessing every time, like అసిస్టెంట్ ఫోన్ చేసి నేను చేయలేకపోతున్నాను దాని తాలూకు పెయిన్ ఏదైతే ఉందో అది క్యారీ చేసి వచ్చింది అనమాట. లైక్ సో దట్ పార్ట్ ఒక్క రైటింగ్ అన్న సార్ మీరు నాకు ఐ మీన్ అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేశాడు ఆయన, వీళ్ళ కూతురు ఏం జరిగిందని అనుకునే అవసరం లేదు. దిట్ ఈస్ నాట్ ఆడియన్ ఎవ్రీ ఆడియన్ వాంట్ టు నో, బట్ హీ గాట్ ఏ హెల్ప్ యాక్చువల్లీ ఫ్రమ్ దట్ పెద్ద ఆయన, అండ్ ఈ షోయింగ్ హిస్ గ్రాటిట్యూడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ హ్యాస్ టు షో. సో ఈ లైన్ యాక్చువల్లీ లైక్ హౌ మదన్ ఆ క్యారెక్టర్. సో బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి దీంట్లో. ద వే ఐ సీ, ఇప్పుడు ఒక థ్రిల్లర్ ఉన్నప్పుడు థ్రిల్లింగ్ ఈజ్ ఆస్పెక్ట్ ఈజ్ ఫైన్, దాంట్లో కూడా ఒక ఎమోషన్. ఇప్పుడు అక్కడ ఫస్ట్ సీన్ లో మనము దిస్ మోస్ట్లీ ద హోల్ ఫిల్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంటింగ్ పే ఆఫ్. సో వీ ప్లాంటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ద పే ఆఫ్ విల్ బి దేర్ కదా. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు ఆ విషయం. ఎస్, ఆయనకి పెద్ద ఆయనకి చెప్తాడు. మీరు సియా యాంగిల్ లో చూడండి, సియాకి ఫాదర్ ఉన్నాడా? లేదు, ఓన్లీ అమ్మ మాత్రమే. ఓకే, నాన్న ఎవరొకరు తెలియదు అని చెప్పి. తెలీదు. సో ఇక్కడ ఏమైందంటే మ్యూచువల్ గా దే ఆర్ ఫిల్లింగ్ దేర్ రోల్స్. సియాకి వచ్చి ఒక టైంకి హీఈస్ ఫిల్లింగ్ ఫాదర్ ఫిగర్, అండ్ వి నీడ్ దట్ ఎమోషన్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఆనంద్ మిలింద్ చనిపోతున్నారు అక్కడ అనేది నేను పెద్ద వరి అవును. ఎందుకనంటే ఇప్పుడు మనం రైటింగ్ లో విలన్ ఎప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. విలన్ కి ట్రాన్స్ఫర్మేషన్ మనకు అక్కర్లేదు, ఆర్క్ వాడు ట్రావెల్ అవుతా ఉంటాడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆకు రౌడీలు ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ చొక్క పెట్టుకుని అంటే ఇంకెప్పుడు గుర్రమని చూసి ఉండలే అలాంటి క్లీష్ నుంచి నేను దూరం వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది, వాడికి ఒక చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని అది ఆ లేయర్స్ యాడ్ చేసాం వాడికి. బట్ ఆల్ దీస్ కుక్డ్ స్టోరీ ఫర్ ఆనంద్ ఈజ్ జస్ట్ ఫర్ దట్ టాయిలెట్ సీన్ లో వాడు మిస్డైరెక్ట్ అవ్వడానికి కోసమే ఇది. ఓకే యా. సో బట్ నాకు ఇక్కడ ఏంటంటే మేజర్ గా నాకు ఆడియన్స్ మదన్ మీద ఇన్వెస్ట్ చేస్తారని నాకు తెలుసు. సో ఇప్పుడు పోకిరి రెఫరెన్స్ తీసుకుని మనం చెప్తే మై నాజర్ ఈజ్ దట్ మదన్ హియర్. సో స్క్రీన్ ప్లేలో ఇట్స్ అంటే మనం ఎంత కాదనుకున్నా ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ సైన్స్ స్క్రీన్ ప్లే అనేది. సో దట్స్ వేర్ వీ కెన్ ఆడియన్స్ తో మనం ఆడియన్స్ తోటి అంటే వాళ్ళకి బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం, కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు ఇది. సో ఇప్పుడు ఆ టైంలో అక్కడ బిఫోర్ హీ ఈస్ గోయింగ్ టు డై అది చెప్పకపోతే అక్కడ డెత్ అనేది కానీ ఆడియన్స్ కి అది వర్క్ అవ్వదు. అది మీకు అంటే నాకు పర్టికులర్ గా ఐ టోల్డ్ హిమ్ ఆల్సో హిస్ వాయిస్ ఈజ్ లైక్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ లా. మీరు ఎవరైనా నోటీస్ చేస్తారా? రిజెంబుల్, నేను అదే చెప్పబోతుంటే జస్ట్ లైక్ గౌతమ్ మీనన్ రిజెంబల్స్ ఉంది దానికి. ఎస్. సో ఆయన యాక్చువల్ గా నాకు పంపించినప్పుడు కూడా ఆడిషన్ టేపు ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వాయిస్ ఐఎమ్ టేకింగ్, ఈజ్ ద తమిళియన్ బేసికల్లీ. ఓకే. సో అక్కడ లాస్ట్ లో కూర్చుని నా కూతురు కూడా నీలాగే అని చెప్పి డైలాగ్ చెప్పిన తర్వాత ఒక్కసారి ఒక చిన్న పాజ్ ఇచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాను అని అంటాడు. అది అద్భుతంగా చేసి అక్కడ ఆ సీన్ పడకపోతే మనం ఏంటంటే వీ డోంట్ ఫీల్ దట్ థింగ్. ఇక్కడ డెప్త్ ఉండదు అనమాట, ఎమోషనల్ గా మనం అంత ఫీల్ అవ్వం. ఎలా అంటే ఓకే ఏదో చూసాం సినిమా అన్నట్టు ఉంటుంది అంతే. ఓకే థ్రిల్లర్, ఇది బేసికలీ ప్యూర్ థ్రిల్లర్ అయిపోద్ది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం హార్ట్ ఇద్దామని అనమాట ఫిల్మ్ కి. దట్ వాస్ ద రీజన్. అండ్ ఇంకొక పార్ట్ వచ్చి లైక్ సారీ ఐ హావ్ మిస్డ్ సమ్వేర్. ఓకే నేను ఒకటి అడగచ్చు. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో అది కంప్లీట్ కదండి, ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ షూటింగ్ జరిగేటప్పుడు కానీ అంటే లైక్ హావ్ యు ఫేస్డ్ ఎనీ ఇష్యూస్? అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు లాకర్ సీన్ ఉంది కదా, లాకర్ సీన్. సో ఆ లాకర్ మేము పర్టికులర్ గా సియా వెళ్ళి దాంట్లో పెట్టేది లాకరు తీసుకునేది ఆ ప్లేస్, అది మేము హైర్ చేసుకున్నాము ఫ్యూ నైట్స్. అండ్ ఆ లాకర్ కూడా కొన్నాం మేము.
ఆ ఓకే, లాకర్. బట్ దట్ సెటప్. బట్ మేమే యా కానీ కంప్లీట్ సెటప్ కాదు. సో ఓకే, ఒకటి పక్కన ఇంకొక రెడ్ ది బాక్సెస్ పెద్ద ఉంది కదా, అది పోస్ట్ ఆఫీస్, పెద్దది. రియల్ గా ఆస్ట్రేలియన్ పోస్ట్ ఆఫీస్ అది. ఓకే. సో మేమేం చేసామంటే దీనికి రెడ్ పెయింట్, మేము కొన్న లాకర్స్ కి రెడ్ పెయింట్ వేసి, సో ఇట్ లుక్స్ గ్రాండీర్. ఇప్పుడు జస్ట్ ఏదో మనం లాకర్స్ పెట్టేసి చేయకుండా అలాంటి లొకేషన్ వెతికి అలాగా దాన్ని ప్లేస్ చేసి మేము షూటింగ్ చేస్తున్నాం. సో ద షాట్ ఏంటి, ఆమె ఇలా వెళ్ళి ఇలా చూసి అది పెట్టాలి, దట్ వాజ్ ద షాట్. సో వీఆర్ రిపీటింగ్ ద సేమ్ బికాస్ స్టెప్ అవుట్ అవ్వాలి, రావాలి, దొంగలాగే చెయ్యాలి కదా అదంతా. సో పోలీసులు వచ్చేసారు. అయ్యో. సో ద ఆస్ట్రేలియన్ పోస్ట్ ఆఫీస్ దానికి ఒక కెమెరా ఉందన్నమాట. అది సస్పిషియస్ యాక్టివిటీ ట్రిగ్గర్ చేసి వాళ్ళని అలారం. వచ్చేసారు, పోలీసులు వచ్చేసారు. వచ్చేస్తే వీ హ్యావ్ ఎ లెటర్, మా దగ్గర లెటర్ ఉంది, వీ టాక్డ్, అదొకటి. ఇంకొకటి సాంగ్స్ టైంలో ఈ పాటలో ఇలా పడినప్పుడు పైకి ఒక షాట్, మనకి క్రేన్స్ లేవు. సో బట్ యూజింగ్ ద డ్రోన్ ఓన్లీ వి మిమిక్ దట్ ద ఫీల్. ఫీల్ రాదు. అది. అర్థమైంది. సో అక్కడ ఏమైందంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి జంప్ ఇన్ అయ్యి హీరో చేశాడు. రామ్ చేస్తుంటే కొన్ని డాగ్స్ వాడతారనమాట వాళ్ళు ప్రాపర్టీని సేవ్ చేయడానికి. డాగ్స్, ఆ డాగ్స్ వచ్చేస్తున్నాయి మాకు డ్రోన్ లో తెలుస్తుంది. తనేంటి స్టెప్డ్ ఇన్ అండ్ అంటే మోస్ట్ ఆఫ్ ద కొంత గెరిల్లా, అంటే మేము అంతా మనం తీసుకుని చేయం కదా, కొన్ని చోట్ల పర్మిషన్స్ చాలా వరకు తీసుకున్నాము. కొన్ని చిన్న చిన్న షార్ట్స్ కి ఏంటంటే గెరిల్లా స్టైల్లో తీసిన కూడా ఉన్నాయన్నమాట. అంటే మీకు చెప్తాను అవి కొన్ని. సో అప్పుడు అతను రామ్ ఏంటంటే తను వాళ్ళతో మాట్లాడాడు, తను భయపడలేదు, పరిగెట్టలేదు, కుక్కలు వచ్చేస్తున్నాయని. సో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వాళ్ళకి చెప్పి జస్ట్ ఇలాగా నాకు మ్యారేజ్ షూట్ చేసి నెక్స్ట్ నా మ్యారేజ్ అంటే ఓకే వై నాట్ చేసుకోమని చెప్పాడు అనమాట తను. ట్రామ్ స్టాప్ సీన్ ఒకటి ఉంది, ట్రామ్ స్టాప్. సో ఇక్కడ మేము ఏంటంటే ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ లెస్ దాన్ 4-5 మెంబర్స్ క్రూ, యూ డోంట్ నీడ్ ఎ పర్మిషన్. సో అంటే మీరు అంటే ఐ డోంట్ నో, మీరు అంటే బై లుకింగ్ ఎట్ ద అవుట్పుట్ మీరు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ బిహైండ్ ద కెమెరా మాక్సిమం నేను, కెమెరామ్యాన్, ఇంకొక రొటేటింగ్ గా ఒక మాక్సిమం ఉంటే మాకు వీఆర్ రియల్లీ ఏడీస్ వాట్ ఎవర్ పీపుల్, ఇఫ్ వీఆర్ రియల్లీ లక్కీ ఒక 4 ఉండేవారు అంతే, ఇంకా ఎక్స్ట్రా ఇఫ్ వీఆర్ రియల్లీ లక్కీ. అదర్వైజ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫుల్ బ్లోన్ ప్రొడక్షన్ అలాగా కాదనమాట. బట్ ఏంటంటే వాట్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, ఈవెన్ వాళ్ళ చాలా మందికి దే డిడ్ంట్ అండర్స్టాండ్, దే లుక్డ్ అట్ మీ లైక్ క్రేజీ, వాట్ దిస్ గై ఈస్ డూయింగ్, ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఏ షార్ట్ ఫిల్మ్ లా కూడా చేయట్లేదు ఈడు అనేవారు. చాలా కామెంట్స్ వచ్చేవి నా మీద, ఎవరో నమ్మేవారు కాదు. బట్ what I tell them, see, look into the frame. Okay, the film is all about what is in the frame, what is not in the frame. At the end the frame, మనం ఫ్రేమ్ చూడాలి. సో ఇప్పుడు ట్రామ్ స్టాప్ ఉంటే అది 6 lanes రోడ్, అది 3 lanes ఇటు 4 lanes ఇటు ఉంటాయి, 4 lanes ఇటు ఉంటాయి, మధ్యలో ట్రామ్ స్టాప్ ఉంటుంది. సో ఇప్పుడు ట్రామ్ స్టాప్ లో మాకు పర్మిషన్, అంటే ఇప్పుడు ట్రామ్స్ తిరుగుతూ ఉంటాయి, పబ్లిక్ వెళ్తూ ఉంటారు. సో లేనప్పుడు మేము తీసుకోవచ్చు. సో నేనేం చెప్పానంటే యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఓన్లీ ఐ యూజ్ టు కాల్ దెమ్. ఈ 600 mm లెన్స్ ఉంది నా దగ్గర. సో ఆ లెన్స్ తోటి అంత దూరం నుంచి వీ షాట్ దట్. సో దే యూజ్ టు రన్ ద సీన్. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు పర్టికులర్ గా యాక్టర్స్ అంటే, నాకు హీరోయిన్ షీఈ్ లైక్ ఎన్ ఏంజల్. అంటే ఆమె సింగిల్ హ్యాండెడ్లీ షీ డిడ్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అద్భుతం అసలు. ఆ అమ్మాయి లేకపోతే అసలు ఈ సినిమా అంటే బికాజ్ షీఈ్ ద థ్రెడ్ కదా మొత్తం ఓవరాల్ గా.
అంటే మిగిలిన వాళ్ళు కూడా అద్భుతం. నాకు నో రిగ్రెట్స్ అని చెప్తున్నా కదా అసలు. ఐ వుడ్ లవ్ టు డూ అనదర్ ఫిల్మ్ విత్ దెమ్. సో ఇలాగా చాలా మ్యాజిక్లు జరిగాయి అనమాట. ఈవెన్ స్క్రిప్ట్ స్టేజ్ లో కూడా మీకు చెప్తే, అంటే ఒక మనిషి ఆ, తలుచుకుంటే అది జరుగుతుంది, యూనివర్స్ వెంటది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ ఐఎమ్ రైటింగ్ దిస్, మీరు అబ్జర్వ్ చేశారా మినిస్టర్ వాయిస్ ఓవర్ ఎవరిది? సుధాకర్ గారిది. సుధాకర్ సుధాకర్ గారు. సో నేను స్క్రిప్ట్, అంటే నేను అప్పుడు ఎలా అంటే కోవిడ్ టైంలో నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను 3 AM లేచేవాడిని. 3 AM లేచి 3 to 7 AM నేను మా పాప లేచే లోపు నేను రాసుకోవాలి. తర్వాత మా వైఫ్ వాళ్ళు లేచి తను జాబ్ చేయాలి కదా, సో తను నేను చూసుకోవాలన్నమాట. మళ్ళీ అగైన్ ఎలా అంటే ఒక షిఫ్ట్ సిస్టమ్ లాగా ఉండేది అనమాట. మళ్ళీ షీ యూస్ టు గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ గో అండ్ రైట్. సో ఇది రాసి ఆ రోజు మినిస్టర్ సీన్ రాసినప్పుడు ఐ టోల్డ్ హెర్, ఈ సీన్ కి ఆయన డబ్బింగ్ చెప్తే అదిరిపోద్దని, దట్ డే ఇట్ సెల్ఫ్. సో చెప్తే ఫాస్ట్ ఫార్వర్డ్ నేను 2023లో డబ్బింగ్, 2022లో డబ్బింగ్ స్టూడియోలో ఉంటే, నేను ఈ పక్కన స్టూడియోలో రూమ్ లో మేము డబ్ చెప్తుంటే ఈ పక్కన సుబ్బలక్ష్మి గారు వచ్చారు. అద్భుతం. వస్తే నేను ఆయన కోఆర్డినేటర్ని అడిగితే, సార్ ఏమైనా కుదురుద్దాం అనకంటే, దెన్ ఈ సెడ్ ఎస్ ఓకే వై నాట్ అంటే వర్క్ అయింది. సో అంటే గుడ్ ఫిల్మ్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే అని అది సినిమాకి తెలుసు ఎక్కడ ఏం తీసుకోవాలో. అది నాకు బాగా కిక్ ఇచ్చింది. అదొకటి. తర్వాత మీరు ఇంటర్వెల్లో ఆనంద్ చేస్తాడు కదా ఎలివేటర్ సీన్. సో నేను మెల్బర్న్ లో ఇదివరకు వచ్చిన కొన్నాళ్ళు ఉన్నాను అనమాట. నేను అప్పుడు అదే అపార్ట్మెంట్ లో నేను ఉన్నాను. సో మనం యూజువల్ గా ఏంటి, మనం చదివే పుస్తకాలు, మనం కలుసుకున్న మనుషులు, వీటి నుంచే ఇప్పుడు మీరు డైలాగ్స్ కూడా నేను విపరీతంగా మనకి ఏం ప్రాసలు గీసలు ఏముండవు, వెరీ న్యాచురల్ డైలాగ్స్, వెరీ మీరు చూస్తే అసలు ఏం పెద్ద ఎఫర్ట్ ఏమి ఉంటుంది. సో నేను రాసుకునేటప్పుడు ఎస్ అది నా మైండ్ లో ఉంది. సో మా వైఫ్ ఏంటంటే తను షీ యూజ్ టు వర్క్ 9 to 5 అండ్ దెన్ ఈ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తను హ్యాండిల్ చేసేది. తర్వాత అంటే బుకింగ్ చేయాలి, ఇప్పుడు ఏదో రూమ్ బుక్ చేయాలి ఇదంతా. సో షీ బుక్డ్ ఏ ప్లేస్. నేను ఇలాగా నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ చెప్పాను, నాకు ఇలా కావాలి ఇలాంటి ప్లేస్ అంటే, తను మనకి ఉంటాయి కదా పిఎన్బి అన్ని చూసి ఒకరికి కాల్ చేసి ఇలా మాకు కావాలి ఇదంతా అని చెప్తే, దెన్ బుక్ చేస్తే సమ్హౌ ఇట్ గాట్ క్యాన్సిల్డ్ ఆ ప్లేస్. తర్వాత అది క్యాన్సిల్ అయ్యింది, ఇంకొకటి బుక్ చేస్తానని చెప్పి తను నాకు ఇచ్చి చూపిస్తే, యాక్చువల్లీ వెన్ ఐఎమ్ రైటింగ్ ఐ ఇమాజిన్ దట్ ప్లేస్ ఓన్లీ. ఎందుకంటే నేను ఉన్నాను అక్కడ. అది ఎలా అంటే వెరీ ఓల్డ్ అపార్ట్మెంట్, బ్రోకెన్ ఎలివేటరు. సో దట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్. స్టెప్స్కి వెళ్ళాలి ఇదంతా అనమాట. సో ఇలాంటి థింగ్స్ చాలా జరిగాయి ఈ ఫిల్మ్ కి. అండ్ ట్రామ్ దగ్గర కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది సార్, ఎందుకు నువ్వు రావు మళ్ళీ ఎందుకు చేయవు అంటే, తను డేవిడ్ అడుగుతాడు, ట్రైన్ ఇట్లా వచ్చిందంటే నేను పెళ్లి చేసుకుంటుంటుంది, నీకు ముందే తెలుసు కదా అంటుంది. సో అక్కడ ఫిలాసఫీ చాలా బాగుంటుంది. ఉంది యాక్చువల్లీ ఫిలాసఫీ. అంటే మీకు ఈవెన్ ఆనంద్ కూడా హీ టాక్స్ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. మళ్ళీ ఇలాంటి థింగ్స్ చిన్న చిన్నవి అబ్జర్వ్ చేస్తే he has his philosophy. వంట గురించి వాళ్ళ అమ్మని ఫాలో అవ్వడం, వంట గురించి వాళ్ళ అమ్మని ఫాలో అవ్వడం, సెన్సిబుల్ కామెడీ సార్, అది కనెక్ట్ అవుతుంది. అండ్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే, ప్రతి మగవాడి వెనకలో ఒక ఆడవాళ్ళ, అంటే ప్రతి ఒక్క మగవాడి సక్సెస్ కి ఆడవాళ్ళని, అది మీ లైఫ్ లో మేబీ కాదండి, నిజంగానే షీఈ్ అంటే అంటే ఎవ్రీ టైమ్ ఎవరో ఒకళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు, సరస్వతి విద్యావిహార్ అని ఒక స్కూల్లో చదివాను. ఆయన ఎలా అంటే ఇప్పుడు స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని
ఆ, పదరా నువ్వు తీసుకుని వెళ్ళి వీడు టాలెంటెడ్, వీడికి అవకాశం ఇవ్వండి అని నాకు. చెప్పేవాడు. నేను బాధపడేది ఏంటంటే ఇప్పుడు సంబడి ఐ నీడ్ వన్ పర్సన్ లైక్ దట్. ఓకే, యా, వీడి దగ్గర మ్యాటర్ ఉంది, వీడికి ఒక తీసుకెళ్ళి అవకాశం. బ్యాక్ ఒక ఉంటే బాగుంటది. బట్ ఐ ఫీల్ లైక్ ఎలా అంటే మేము తను షీఈ్ దట్ వన్ థింగ్ ఈజ్ తను. అండ్ ఆల్సో మాకేంటంటే ఈ ఫిల్మ్ రిలీజ్ టైంలో కూడా అంటే 2023 మేము బ్యాక్ వచ్చేసాం చెప్పా కదా మేము నా జర్నీలో. యా, బికాజ్ ఏంటంటే మేము రేన్ అవుట్ ఆఫ్ మనీ, ఫైనాన్షియల్ క్రంచ్. అంటే ఎలా అంటే డెఫినెట్లీ. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయాయి మాకు, ఇక్కడ మార్ట్గేజ్ కట్టాలి. సో ఇట్ వాజ్ లైక్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ అసలు. ఆల్మోస్ట్ వీ హిట్ ద బాటమ్, రాక్ బాటమ్. సో ఇంకా రిలీజ్ కి మనకి మనీ కావాలి. సో దెన్ మాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. సర్కిన్ అయ్యారు. ఆ ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు బాలా అని చెప్పి, ఆయన క్యాన్బెరాలో ఉంటారు. సో ఈయన అంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆన్ రికార్డ్. యా, నన్ను మెన్షన్, నాకు పరిచయం చేశారు ఒక ఆయన రుద్ర గారు అని చెప్పేసి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ ఓవర్ ద వీటిలో చాలా మంది హెల్ప్ చేశారు ఇక్కడ కూడా. బట్ వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఇంకా ఒక టైంకి నమ్మకం ఉండదు ఏంటి అని. బట్ దే ట్రూ ట్రూ. వాచ్ ద ఫిల్మ్, దే లవ్డ్ ఇట్. ఫిల్మ్ చూసి బాలా గారు అండ్ రమ్య గారు వాళ్ళు సినిమా చూసి ఇంటర్నేషనల్ లెవెల్ ఇది అని చెప్పేసి వాళ్ళు అనడం. ఇప్పుడు మీరు అన్నారు కదా జీవన్ నిన్న కాల్లో, ఫస్ట్ ఇదేదో ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ లా యా, ఉంది అని చెప్పేసి. కరెక్ట్. ఈవెన్ మేము డబ్బింగ్ థియేటర్ లో కూడా వాళ్ళు చెప్పారు. అంటే నేను ఇది ఎవరికైనా చెప్తే వీడు బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాడు, ఎగ్జాజరేషన్ యా, అని అనుకుంటారు. కానీ యా, దే వెన్ దే ఆర్ డబ్బింగ్ ఇట్ సెల్ఫ్ దే టోల్డ్ మీ ఏదో ఇంగ్లీష్ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నట్టుగా డబ్బులు ఉంది చెప్పట్లేదు. అన్నారు. యా, ఇంకొకళ్ళు ఎవరో మలయాళం సినిమా లాగా ఉందని అన్నారు. అది కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే యా అంటే ఈ గబుక్కుని ఇలాంటిది ఆ, ఎంచుకోరు కదా ఫస్ట్ యా, ఫిల్మ్ గా, ట్రూ. దట్టు విత్ న్యూ ఫ్రెష్ కమర్స్ ఫీల్ ఫ్రెష్ అదంతా. ఫీల్ ఉంది సార్. ఫ్రెష్ యా ఫీల్ ఉంది కాబట్టి. యా సో అంటే చేసుకోరు కదా ఇలాంటి సబ్జెక్టు ఇదంతా. బట్ యా, సో ఈవెన్ పేరు చూడంగానే, ఈవెన్ ఆహాలో నేను ఎప్పుడైతే పేరు అనగనగా ఆస్ట్రేలియా, నాకు జీవన్ అవినాష్ చెప్పేంత వరకు ఆ సినిమా ఉందా అండ్ చూసా. అంటే లైక్ స్క్రోలింగ్ కనపడుతుంది, బట్ అదేదో ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీనో అట్లే అనుకున్నాను. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లైక్. సో తర్వాత చూసిన తర్వాత నేను వెంటనే కాల్ చేసి చెప్పాను మన వాళ్ళతో, షేర్ చేసుకున్నాను నా తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్. ఇది. యాక్చువల్గా టైటిల్ కూడా అసలు మేము సెలెక్ట్ చేసిన టైటిల్ అది కాదు. అంటే ఇది అంటే రిలీజింగ్ వచ్చేటప్పటికి ఎలా అంటే ఇప్పుడు ఒకరిని మర్డర్ చేయడానికి ప్రీ ప్లాన్ మర్డర్ తయారు చేస్తారు కదా యా, కంప్లీట్ గా, సంథింగ్ లైక్ అవును. దట్ జరిగింది అనమాట ఇది. బట్ సి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇప్పుడు ఎవరో నన్ను ఏదో చేస్తే నేను అక్కడితో ఆగిపోను కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు మహా ఇష్టమైన సినిమా అమృత అని మీకు ఐడియా ఉందో మాధవన్ లేదు, మాధవన్ మణిరత్నం గారిది. మాధవన్ అండ్ సిమ్రన్. మణిరత్నం నాకు గారి విపరీతమైన ఇష్టం ఆ సినిమా అంటే. ఇట్ వాజ్ అన్ అటర్ ఫ్లాప్. ఇద్దరు కరెక్ట్. ఫ్లాప్ అయినప్పుడు ఐ క్రైడ్. వై ఇద్దరు వాజ్ ఫ్లాప్. బట్ ఆఫ్టర్ సీరియస్లీ. తర్వాత ఇప్పుడు అందరూ, ఇప్పుడు పిల్లలు అందరూ ఇద్దరు అయ్యి బాబోయ్ డైలాగ్స్. అసలు కల్టు అది ఇది అని మాట్లాడుకుంటుంటే అప్పుడు ఏమైంది మరి చూడొచ్చు కదా అప్పుడు. ఆ, అప్పుడు అంతే చూడలేదు. సార్. సో టైం వన్ టైం డే టైం. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేశారు. ఓకే ఇది మంచి రైటింగ్, ఈ క్యారెక్టర్ ఆర్ట్స్ ఉన్నాయి, ఎఫర్ట్ ఉంది, వీడేమి జస్ట్ ఏదో వచ్చి చేసేయలేదు. రుకిగా ఏం లేదు. ఎస్ ఎస్ అది ఆ, చేశారు. అండ్ నాలో అంటే ఓకే నాకు కూడా వచ్చు రాయడం అనేది. ఇట్స్ జస్ట్ ఒక నాకు కూడా ఒక దాన్ని ఏమంటారు ప్యాటింగ్ అనమాట. థ్యాంక్ యూ. యా, పడిందండి. మీరు యా, విషయం సార్, డెఫినెట్లీ మీరు విషయం. అన్న అన్న ఇది ఆనంద్ అండ్ మిలింద్ క్యారెక్టర్స్ కొన్ని సీన్స్ కి నాకు చెట్టు కింద ప్లేడర్ మూవీలో అలెక్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఉంటాయి కదా, ఆ సీన్స్ గుర్తొచ్చాయి. అంటే ట్రేలో అతను ఇది యాప్రాన్ వేసుకొని ట్రేలో కత్తులన్నీ పెట్టుకొని వచ్చి బాస్ పక్కకి వెళ్ళి నేను రిలాక్స్ అవ్వండి నేను చూసుకుంటా అన్నట్లు ఉంటుంది ఎప్పుడు కదా. తిండేనా ఎప్పుడు అదేమన్నా తిండేనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఎలా?
లేదు దాని గురించి అంటే యాక్చువల్గా జీవన్ పాయింట్ అంటే నాకు పెద్దవంశీ గారు అంటే అసలు చాలా అంటే ఆయనకి కావాల్సినంత పేరు రాలేదు. ఇస్ లైక్ భారతీరాజ మణిరత్నం అంత రేంజ్ ఆయన అసలు మన తెలుగులో మేబీ పెద్ద ఆయనకి అంత రాలేదు పెద్దవంశీ గారికి. బట్ జీవన్ వాజ్ పాయింటెడ్ సంథింగ్. అంటే నేను ఇది రాసినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కూడా ఇది. ఈవెన్ వాళ్ళు చనిపోయేటప్పుడే కూడా హలో బ్రదర్లో కోట శ్రీనివాసరావు మల్లికార్జునరావు గారిది ఉంటుంది మల్లికార్జున్ కాంబినేషన్ ఒకటి. సో ఐ యాక్చువల్లీ ఐ హ్యావ్ దట్. ఇట్స్ గోయింగ్ టు బి వర్కింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు చాలా మంది అంటే నేను నా సర్కిల్లో కొంతమంది ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు అంతా కూడా దే పాయింటెడ్ పల్ప్ ఫిక్షన్. ఓకే. జాన్ ట్రావోల్టా వాళ్ళిద్దరిని ఇది పల్ప్ ఫిక్షన్ ఉంటాయి. నా క్యూటీ నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్. ఈ సినిమాలో వాళ్ళకి ఒక టీ షర్ట్ కూడా వేసా, Yeah. హీరోయిన్ కి ఒక టీ షర్ట్ వేస్తా, క్యూటీ టీ షర్ట్. Yeah. యా బట్ మేబీ సబ్ కాన్షియస్ గా ఉండొచ్చు, ఎందుకంటే నాకు చెట్టు కింద ప్లేటర్ కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అంటే ఇంకా ఆయన సినిమా ఎవరికి ఫేవరెట్ ఫిల్మ్ కాదు. Yeah. ఎవ్రీ ఫిల్మ్ హీ డిడ్ వండర్ఫుల్ Yes, కదా. yes, మ్యూజిక్ wonderful. అవ్వచ్చు, ఇళయరాజా గారు. Wonders. చెట్టు కింద ప్లేటరు. బట్ అంటే మేబీ సబ్ కాన్షియస్ లో ప్లే అయి ఉండొచ్చు అది. బట్ అంటే ఇప్పుడు ఆనంద్ ఉన్నాడు, ఆనంద్లో కొన్ని షేడ్స్ మేబీ ఇప్పుడు నేను కూడా వంట చేస్తూ ఉంటాను. Okay. ఓకే. ఇప్పుడు మిలిందులో కొన్ని ఏంటంటే ఇప్పుడు ఏదైనా తిన్నప్పుడు వాసన చూడడం అనేది చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటది నన్ను, మా అమ్మగారు అనేవారు, ఏమి తిరగదు. కుక్కలాగా ఎందుకు అలా చూస్తావని. Yeah. సో ఈ థింగ్స్ అన్ని నా ఎక్స్పీరియన్సెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలాగా పెట్టినవి అనమాట. Yeah. So And రాముడు starting లో తాలూకు ఒక రాముడు తాలూకు రెఫరెన్స్ అన్న, లైక్ ద వే యూ కెప్ట్ నేమ్ ఎస్ రామ్ అండ్ ఈవెన్ ఇంట్రడక్షన్ లో కూడా రాముడి పాట పెట్టడం. సో హౌ పర్టికులర్ అబౌట్ దిస్ వైల్ యు ఆర్ రైటింగ్ అబౌట్ రామ్ లైక్? సో ఇది అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే ఎవరైనా అనుకోవచ్చు, ఓకే ఇప్పుడు అంతా ట్రెండ్ ఎలా ఉంది కాబట్టి ఇది ఇలా చేశాడా, బట్ ఇట్స్ లాంగ్ Long back. బ్యాక్ ఇది రాసింది ఇది. బేసికల్లీ ద ఐడియా ఈజ్ ఏంటంటే ఈ బంగారు జింక కాన్సెప్ట్ ఉంది కదా, అవును. ఈ బంగారు జింక కాన్సెప్ట్ బేసికల్లీ ఇది. ఇప్పుడు వాళ్ళ లక్ష్మణుడు. కారులో బీచ్ దగ్గర ఒక సీన్ లో కూర్చుని నాకు అది కావాలి అనే దగ్గర ఒక డైలాగ్ నేను డిలీట్ చేసేసాను. కొన్ని డైలాగ్స్ డిలీట్ చేశాను ఆ పార్ట్లో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డైలాగ్. ఏంటంటే ఇప్పుడు ద హోల్ థింగ్ ఎలా అంటే రాముడు ఇప్పుడు సీత అది బంగారం, 100 100 crores crores. అనేది బంగారం రిఫరెన్స్ అన్నమాట ఇది హోల్. మీరు చూస్తే ఆంజనేయుడు హీ వాజ్ ద పర్సన్. మీరు చూస్తే ప్రతి చోట అతని apartment. వాడే ఫ్లిప్ చేస్తాడు. అతని అపార్ట్మెంట్ కాదు. అతని అసలు అక్కడికి వెళ్ళడానికి రీజన్ అంజి ఈజ్ ద క్యాటలిస్ట్. క్యాటలిస్ట్. అండ్ లాస్ట్ లో కాల్ చేసి అమ్మాయి మళ్ళీ దిగుతుంది అని చెప్తాడు. మళ్ళీ డేవిడ్ అక్కడ కూడా David connect అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఆడు అంజి లేకపోతే ఆ ల్యాప్టాప్ లాక్కోకపోతే కదలేదు. వీళ్ళ సీక్రెట్ తెలుసుకోలేరు కూడా. కదలేదు. సో అలాగే అంజీ అనేవాడు లేకపోతే అసలు కదలేదు ఇక్కడ కూడా. సో అంటే మీరు ఎనీ క్యారెక్టర్ ఇఫ్ యూ సీ దేర్ వాళ్ళు లేకపోతే అది జరగదు. True. కరెక్ట్. యా డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? Yeah. రెఫరెన్స్ అయితే ఆల్మోస్ట్ Yeah. లైక్ సో ఇప్పుడు అంటే మీరు నాకు జెంటిల్మెన్ శంకర్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఓపెనింగ్ ఆఫ్ షాట్. శంకర్, మణిరత్నం, అకిరా కురోసావా, హిచ్కాక్, సత్యజిత్ రే, ఇది నా బ్యాచ్. Yeah. సో ఓపెనింగ్ షాట్ ఇఫ్ యూ సీ ద ఓపెనింగ్ షాట్ ఇస్ జెంటిల్మెన్. Gentleman. జెంటిల్మెన్ లో ఇప్పుడు జెంటిల్మెన్ లో ఏంటి, ఒక అవసరం కోసం దొంగతనాలు చేసి కదా. సో ఇక్కడ ఆ దొంగతనాలు తీసేద్దాం. Yeah.
బట్ ద హీరో ఈజ్ ఇప్పుడు మధుబాల తోటి అక్కడ ఎలివేటర్ లో ఒక చోట కథ చెప్తాడు కదా, అది ఇక్కడ వాషింగ్ దగ్గర జరుగుద్ది భాష అంతే. చెప్పింది. Yep. వాషింగ్ దగ్గర జరుగుతుంది. ఆ వాషింగ్ దగ్గర కూడా ఐ వాంటెడ్ టు మెన్షన్ సంథింగ్. ఇఫ్ ఏంటంటే ఆ, నేను అది తీస్తున్నప్పుడు కూడా ఒక ఏడీ వచ్చి బ్యూటిఫుల్ షాట్ పెట్టొచ్చు డ్రోన్, బికాజ్ వాషింగ్ దగ్గరికి వెళ్తున్నారు కదా ఎలాగా అంటే నేను పెట్టలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే వి కట్ టు ద ఓషన్ వెన్ రామ్ ఇస్ వెన్ రామ్ స్టార్ట్స్ నెరేటింగ్ హీ స్టోరీ. స్టోరీ. సో బేసికల్లీ వాడి సముద్రం అంత బాధ ఉంది వాడి వెనకతలు. ఈ డైలాగ్ తీసేసాను బేసికలీ, ఎందుకంటే ఇది పొయిటిక్ గా ఆడియన్స్ కి పర్సీవ్ చేయాలి తప్ప నేను ఫోర్స్డ్ గా ఏమీ చెప్పొద్దు ఓకే. వాళ్ళకి. యా ఇది బికాస్ ఆఫ్ దట్ నేను ఇది పెట్టాను అని అది ఉండొద్దు. సో అది అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరో, వాళ్ళకి అది చెప్పా కదా, Yes. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకెళ్తా ఉంటారు. ఆ, ఇది టేక్ అవే అదొకటి. ఆ కట్ చేసినప్పుడు వాడు వెనకాతల వాషన్ ఎంత చూపించా ఆ బాధని అదంతా కూడా ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ఆమెకి. ఫ్రమ్ దట్ పాయింట్ హీ షేరింగ్ Metaphor. విత్ Metaphor. మెటఫర్. ఎస్, ద కరెక్ట్ వర్డ్. సో హీరో క్యారెక్టర్కి వస్తే సార్, బుల్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఈస్ యాక్చువల్ రీజన్ ఫర్ ఆల్ ద ప్రొసీడింగ్స్ అరౌండ్ హిమ్. అంటే బుల్ అనే అతను ఇబ్బంది పెట్టిన దాని వల్లే వాళ్ళ బాబాయ్ తాలూకు హెల్ప్ చేయడం కానీ ఆ సీన్ మనకి అక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకంటే అతను కష్టాలు ఉన్నాడు, డబ్బుల కష్టంలో అతను హెల్ప్ చేసింది వాళ్ళ బాబాయ్. సో అక్కడ ఆ తర్వాత కూడా బుల్ ఎస్కేప్ అవుతానే సియా తాలూక్తో లైక్ జర్నీ స్టార్ట్ అవుతుంది సియాతో. అండ్ నాకు బుల్ లాస్ట్ సీన్లో నచ్చింది ఏంటంటే ఆనంద్ టేక్ ఆఫ్. లైక్ బుల్ ఈజ్ ఏ క్యారెక్టర్, హీఈస్ ఎ ఫియర్స్ మ్యాన్. డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకోవాలి అట్టుంటుంది. కానీ వన్స్ ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఏమవుతుందంటే ఈ అన్నింటి కంప్లీట్ కామికల్ మ్యాన్ వేర్ హీ విల్ గెట్ బ్యాష్డ్ యాక్చువల్లీ. ఆ తర్వాత కూడా అతను చెప్పడం ఏంటంటే హీ డోంట్ వాంట్ టు అగ్రీ దట్ హీ గాట్ బ్యాష్డ్. లైక్ బేసిక్ మనిషి మెంటాలిటీ, నేను బాత్రూంలో పడ్డాను అనేది. అండ్ లాస్ట్ డైలాగ్ ఆనంద్ విల్ బి టెల్లింగ్ లైక్ ఎంత అంటే లైక్ ఆనంద్ లిటరల్లీ టెలింగ్ అబౌట్ ఆడిమ్ ఏది నువ్వు బాత్రూమ్ లో నీ బాత్రూమ్ లోనే కింద పెట్టాను, ఐ విల్ గివ్ యూ ఫ్రీ అడ్వైస్, ఇది మాత్రం ఇది ఒకటి మాత్రం చెప్పండి, మీరు మార్చుకోవచ్చు. యా, సో అబౌట్ బుల్ లైక్ హౌ అప్లైడ్. సో బుల్ అదే అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరోకి ఇప్పుడు మనకి ఇప్పుడు రాజమౌళి గారు వీళ్ళందరూ చెప్తున్నారు, బట్ ఆల్ ద సిడ్ ఫీల్డ్, రాబర్ట్ మెకీ, అన్ని బుక్స్ లో చెప్పేది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ యాంటాగనిస్ట్. ఇప్పుడు బుల్ని చూడగానే మనకేమనిపిస్తుంది, వాడిని ఏమైనా చేయగలమా? ఓకే, ఒక డే బుల్ ఫస్ట్ డే షూట్ కి సంహౌ హీ కుడెంట్ మేక్ ఇట్. సో నేను మార్చలేదు క్యారెక్టర్, ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ బికాస్ బుల్ వాడే చెయ్యాలి. ఇప్పుడు మీకు బుల్ గుర్తున్నాడు కదా, ఇప్పుడు కళ్ళు మూసుకున్నా మీకు బుల్ వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఏంటి అంత క్యారెక్టర్ హీరోని చేశాడు. ఇప్పుడు హీరోలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీకు లాస్ట్ లో ఇప్పుడు సినిమా థీమ్ ఏంటండి, మొత్తం మన సినిమా థీమ్ మంచి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడ్డ వాళ్ళకి చెడు చేయడమే కరెక్ట్ అని లాస్ట్ లో అది బుక్ చూపించి చెప్తాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ డేనియల్ మదరు ప్రసాదం పట్టుకొచ్చి వచ్చినప్పుడు అక్కడ ఆమె థీమ్ చెప్తుంది. యాజ్ పర్ ద స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఒక చోట మనం థీమ్ చెప్పించాలి ఎవరొకరి చేత. సో అక్కడ థీమ్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ దిస్ లెంగ్త్ ఇష్యూస్ నేను చాప్ చేయవలసి వచ్చింది, తీసేసా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీడిలో ఆవిడ ఏమంటుందంటే ఆవిడ కూడా షీ నోటిస్డ్ సంబడీ ఈజ్ హిట్టింగ్ హిమ్. రామ్ ఏంటి ఎలా ఉన్నాడంటే వాడు రియాక్ట్ అవ్వట్లేదు, కొట్టించుకుంటున్నాడు, రాముడిలా అలా ఉన్నాడు వాడు. సో అందుకని వాడి క్యారెక్టర్ అలా పెట్టాం. సో పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు యు మస్ట్ ఫీల్ కదా వాడి క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్పేసి. ఈ పర్టికులర్ ఒక ఎపిసోడ్ ఉంటుంది వాడు కొట్టే ఎపిసోడ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కృష్ణుడు సత్యభామ రెఫరెన్స్ ఒకటి ఉంటుంది. కృష్ణుడు సమస్యలు పోతే సత్యభామ వెళ్ళి తీసుకుని చేస్తుంది కదా. సో ద సేమ్ రెఫరెన్స్ ఇస్ ఇక్కడ. సో అక్కడ ఏమి తను కొట్టి
నువ్వు ఇప్పుడు దట్ వాస్ ద కుటు మూమెంట్ హీరో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్. ఇప్పుడు అక్కడ ఆ బుల్కి ఎప్పుడైతే హీరోలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందో, బుల్ ఇంకా అలాగే ఉన్నాడు అనుకోండి మీరు, ఓకే, ఇట్ వోంట్ వర్క్ ఫర్ ద హీరో. కరెక్ట్. ఇప్పుడు ఇదన్నీ ఇంటర్లింక్డ్. యా వీడి చేత ఎప్పుడైతే దెబ్బలు పడ్డాయో వాడు అప్పటి నుంచి వీక్ అయ్యాడని చూపించాలి నేను. యా యా కరెక్ట్. చూపిస్తేనే మీకు ఎలా ఉంటప్పుడు హీరో లెగుస్తాడు అనమాట. ఎందుకంటే అవును. హీరోకి ఏమి మనం మీరు ఫిజికల్ అబ్జర్వ్ గా చేయండి. పెద్దగా ఫిజికల్ గా స్ట్రాంగ్ లేకపోయినా కూడా ద పాయింట్ యాక్చువల్లీ వెరీ గెయిన్డ్. యా మీరు అబ్జర్వ్ చేసి సైకలాజికల్ గా హీరో, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పటి వరకు మనం బుల్ గురించి మాట్లాడుకుంటున్నాము, అసలు మెయిన్ విలన్స్ ఎవరు ఈ సినిమాకి? ఆనంద్ మిలింద్. ఆనంద్ మిలింద్. ఆనంద్ మీరు ఎప్పుడైనా ఒక్క సీన్ అయినా ఉందా వాళ్ళిద్దరికి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. కరెక్ట్. మీరు అబ్జర్వ్ చేయండి, విలన్ Yes. హీరో అసలు కలవని సినిమా ఇది. ఎక్కడ కలవరు. ఎక్కడా కలవరు వాళ్ళు. ఒక్క షాట్ ప్లంబర్ షాట్ లో క్రాస్ అని అవుతుంది కదా. ద క్రాసింగ్ ఉంటుంది. ఒక్కడే అది క్రాస్ ఒక్కడ ఫేస్ టు ఫేస్ మీట్ లేదు. అదే బేసికల్లీ హీరోని లేపడం కోసం పెట్టిన షాట్. ప్లంబర్